గురువు గారు సాయిరామ్ సార్, ఆర్ యు రెడీ? ఇవాళ లేదు, వాళ్ళిద్దరే. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి పాదాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన సత్సంగ వేదిక నేడు మొట్టమొదటి కార్యక్రమము శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర. మన ఆత్మీయ సభ్యురాలు, మనందరికీ ఆప్తులు పూజ్యులు అయినటువంటి శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు దీన్ని పఠనం చేస్తారు, సాయిరామ్ కోవూరు వారు. అలాగే తదనంతరం శ్రీ షిరిడి సాయి పత్తి సాయి సామ్యము సారూప్యము అంటే కంపారిజన్ ఆన్ షిరిడి సాయి సత్యసాయి అనేటువంటి విషయం మీద మన మరొక ఆత్మీయ సభ్యురాలు, మనకు ఆప్తులు పూజ్యులు అయినటువంటి శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు, సాయిరామ్ ఏలూరు వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర బై శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు, సాయిరామ్ కోవూర్. సాయిరామ్ మేడం, సాయిరామ్. Both do leisurely, no hurry today. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. గురువులకే గురువు, జగద్గురువు, సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, ఈ గురువారం రోజుని మరొక పర్యాయం శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర పారాయణ చేసేందుకు అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి, ఇటువంటి అద్భుతమైన అవకాశం కలిగించినటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు మా శ్రీ ఎల్ఎల్ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ, మాకందరికీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తూ చక్కటి కార్యక్రమ ప్రణాళికకి చక్కటి సహకారం అందిస్తున్నటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ కేశపాటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. ఎంతో వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో చక్కటి టెక్నికల్ సహకారం అందిస్తూ కార్యక్రమ నిర్వహణకి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాభయ్యనకు హృదయపూర్వక నమస్సులు, ఆశీస్సులు. ఈరోజు మనము శ్రీ సత్యసాయి సచరిత్ర విద్యా రఘునాథ్ గారు, మన పూజ్యులు శ్రీ డిఎస్ శాస్త్రి గారు సంకలనం చేసినటువంటి పారాయణ గ్రంథంలో 21వ అధ్యాయము ఈరోజు మనం పఠనము. ఓం శ్రీ సాయిరామ్. 21వ అధ్యాయం అంశాలు: 1 సాయి సూక్తి, 2 అవసరాన్ని బట్టి స్వామి సందేశం, ప్రజానంద కథ. 1 సాయి సూక్తి. చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు, చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితమునంకితము చేసి చెలగునరుడా, పరుల కొసగుచు నీ శక్తి బలము తుదకు చివరి శ్వాసను వీడుమా సేవలోనా. స్వామి చెప్తున్నారండి, చిత్తశుద్ధితో సేవ చేయడం కోసం భగవంతుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని అంకితం చేసి మనం ప్రయాణం చేస్తూ, పరులకి సహాయం చేస్తూ, సేవ చేస్తూ, మన శక్తిని బలాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తూ చివరికి ఈ సేవలోనే మనం చివరి శ్వాస విడమని మనకి భగవాన్ ఈ 10 సూక్తులు తెలియజేస్తున్నారు. మనందరి తపన అదే, చివరి శ్వాస వరకు కూడా భగవంతుడికి ఎంతో కొంత సేవ చేస్తూ మనం ఇలా ఇటువంటి మంచి సత్సంగంలో కూర్చుని శ్వాస విడవాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అయితే మనసులోని భావన
చెప్పే మాట చేసే పని ఒకటై ఉండడమే త్రికరణ శుద్ధి. స్వామి త్రికరణ శుద్ధి గురించి తెలియజేస్తున్నారు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం. మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మానం అని మంచి వేదాలు చెప్తున్నాయి కదా. మనం మనసులో చేసే భావన ఒకటే భావన చేయాలి. మనం చెప్పే మాట దానికి సంబంధించే ఉండాలి. మనం చేసే పని కూడా మూడు ఏకం కావాలి. అంతేగాని మనసులో ఒకటి ఆలోచిస్తూ నోటితో ఒకటి మాట్లాడుతూ చేతితో ఒక పని చేయడం కాదు. దీనిని త్రికరణ శుద్ధి. ముందు మనం ఇటువంటి త్రికరణ శుద్ధిని మనం సాధించాలి. ఈ త్రికరణ శుద్ధి పొందడానికి చేయవలసిన సేవ, కర్మనే సేవ అనవచ్చు. ఇక్కడ మనం కర్మ 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 అనుకున్నాం. కర్మ అంటే ఏదో కాదు, మనం చేసే ప్రతిదీ సేవే, ప్రతిదీ సేవే. ఇప్పుడు రోజు 10-20 నిమిషాలకి ఇక్కడ ఓపెన్ చేసి ఈ హోస్టులు కూర్చుని మా సోదరులు ఇంత మనందరి కోసం తరింపజేయడానికి చేస్తున్నారు, అది సేవే. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, అది సేవ. ప్రతిదీ సేవే. సేవ అంటే మనం ఏదో నడుము కట్టేసి సేవలు చేయడం కాదు. సేవ గురించి త్రికరణ శుద్ధి ఉండాలని స్వామి తెలియజేస్తున్నారు. స ఏవం ఇది భగవాన్. భగవాన్ అంటే చెప్తున్నారు అనమాట. స ఏవం ఇది విశ్వం అంతా భగవత్ స్వరూపమే అన్న ఉదాత్త భావంతో తోటి వారి కోసం చేసే సహాయ సహకారాలను సేవ అనవచ్చు. ఉన్నతమైన భావంతో చేయాలి, మళ్ళీ స్వార్థపరత్వంగా కాదు. మనం ఉన్నతమైన భావంతో వాళ్ళకులా కూడా భగవంతుడు ఉన్నాడని ఒక తెలుసుకొని చేశాడు. కానీ మొదట్లోనే ఈ స్థితి సాధ్యం కాకపోవచ్చు. అయినా సరే స్వామి చెప్పారు కాబట్టి చేద్దామని మొదలుపెట్టినా తర్వాత అది క్రమ పరిణెత్తింది. మొదట కామ్య సేవగా, క్రమంగా నిస్వార్థ సేవగా, తదుపరి నిష్కామ సేవగా మారి స్థిరచిత్రాన్ని క్రమంగా త్రికరణ శుద్ధిని అందించే సేవాయోగంగా మార్పు చెంది జీవన పరమావధిని అందిస్తుందని స్వామి బోధ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైనా మొదట చాలా కష్టం, ఏ పని చేయడమైనా కష్టమే. తెల్లవారుజామున నగర సంకేతం లేవాలంటే మొదట్లో చాలా 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 కష్టంగా ఉంటుంది. అలారం పెట్టుకుని నొక్కేసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత 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 మెల్లిమెల్లిగా మనం అలారం కొట్టకుండా లేచిపోతాం. అలాగే ఏదైనా సరే సర్లే స్వామి చేయమన్నారు కదా చేద్దాం అని మొదలు పెడతాం. అలా మొదలు పెట్టినా కూడా అది ఏమవుతుందంటే అందుకనే దీక్షలు తీసుకుంటూ ఉంటాను. చూడండి, దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదే అది 40 రోజులు 15 రోజులు అని దీక్ష తీసుకున్నప్పుడు 41వ రోజున ఆటోమేటిక్గా సాధన ద్వారా అలవాటు అయిపోతుంది. ఇది మనకి ముందు ఎలా ఉంటుందంటే ఈ సేవ కామ్య సేవ అంటే కోరికతో కూడిన సేవ. సపోజ్ ఇప్పుడు నేను ఈ పుస్తకం చదువుతున్నాను అనుకోండి, ఇక్కడ కామ్య కోరిక ఏంటంటే, అబ్బో నన్ను మా తమ్ముడు ఇంత బాగా మెచ్చుకున్నారా, వండర్ఫుల్ అని మాట్లాడారా, ఫెంటాస్టిక్ అని పెట్టారా, నా కోటేశ్వర గారు మెచ్చుకున్నారా అని కోరిక అనమాట. అది కామ్య సేవ. తర్వాత ఇది ఇలా చేయగా క్రమంగా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, నిస్వార్థ సేవగా మారిపోతుంది. ఏమిటి నిస్వార్థ సేవ అంటే, ఈ పుస్తకం నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటే నేను మాత్రమే ఆనందిస్తాను. నేను చక్కగా వీళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ ఆనందించే విధంగా చదవాలి అనే సేవ ఉంది చూసారా, అది నిస్వార్థ సేవ. ఆ తర్వాత ఇంకొచ్చేది నిష్కామ సేవ. క్రమక్రమంగా ఇది నిష్కామ సేవగా మారిపోతుంది. ఇంక దేంతో సంబంధం ఉండదు, కోరికలు ఉండవు, ఏ కోరిక ఉండదు. మన కార్యక్రమం సాధనలో ఆటోమేటిక్గా రొటీన్ అయిపోతుంది అనమాట. ఇది మారి ఏం చేస్తుందంటే మనకి స్థిరమైన హృదయాన్ని కలగజేస్తుంది, త్రికరణ శుద్ధిని అందిస్తుంది. అదే సేవ ఏమవుతుందంటే యోగంగా మారిపోతుంది. యోగం అంటే కలయిక, జీవాత్మ పరమాత్మ కలయిక ఆనందంగా మారిపోయి మన జీవిత పరమావధి ఏదైతే ఉందో దాన్ని మనకి అందిస్తుంది ఈ సేవ అనేది. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా మనకి భగవద్గీతలో చెప్పాడు కదా, నిష్కామ కర్మ చేయమని చెప్పాడు, ఫలితం ఆశించకుండా చేయమని చెప్పాడు. రెండవది అవసరాన్ని బట్టి స్వామి సందేశం. కాశీలో గంగా నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకున్న 108 సంవత్సరాలు స్వామి విరజానంద స్వామి తమ శిష్యులతో కలిసి 1970లో పుట్టపర్తికి వచ్చారు. 20 రోజుల పాటు ప్రసాద నిలయంలో బస చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామిని దర్శించుకునేవారు. కానీ స్వామి మాత్రం
ఆ కాలంలో విరజానంద పని కనీసం చూసినట్టే నాకు కనపడలేదు. క్రమంగా అది విరజానంద స్వామికి కించిత్ తిరస్కార భావం కీలుగా కలిగింది. అంతే కదా, స్వామి మనకే చూడకపోయినా, అంతో మాట్లాడకపోయినా ఎన్నో రోజులు వెయిట్ చేసి 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 అబ్బా అసలు నిజంగా ఏంటి మనకి చూడని కోపం కూడా వచ్చేస్తుంది అనమాట. దీనికి కూడా అది వచ్చేస్తుంది అనమాట. మనం ఆ తత్వాన్ని పూర్తిగా తెలుసుకుంటే కోపం రాదు, కానీ మొదట్లో వస్తుంది, తప్పకుండా వస్తుంది. అవతార పురుషులకు ధనికులని పేదలని భేదభావం ఉండదు. కానీ ఈ స్వామి అది నిజం కాదు నేను అనుకుంటున్నాడు అనమాట. అసలు నిజంగా అవతార పురుషుడైతే ధనికులు పేదవారని ఉండదు కదా, కానీ ఈ స్వామికి ఇది నిజం కాదు అని అంటున్నాడు. 20 రోజుల నుంచి ఇక్కడ పడి ఉన్నా నా అతి గతి కనుక్కోలేదు. ఈయన ఏమి ప్రేమ స్వరూపుడు అని మనసులో అనుకుని భక్తి నుండి శిష్యులతో సహా తిరుగు ప్రయాణంగా బయలుదేరి ధర్మవరం పట్టణం చేరాడు. తిరిగి వెళ్ళిపోతున్నారు అన్నమాట విసుకొచ్చి. అలా వెళ్ళిపోయేవాడు కూడా ఉంటారు, కానీ స్వామి మళ్ళీ వెనక్కి రప్పిస్తారు. ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశాడు. కొంత రాత్రి గడిచిన తర్వాత మూసి ఉన్న అతని గది తలుపులు తెరుచుకొని ఒక వ్యక్తి వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు. నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పంపగా వచ్చాను, మిమ్మల్ని వెంటనే పుట్టపర్తికి తీసుకొని రమ్మని స్వామి చెప్పి పంపారు, బయలుదేరండి అన్నాడు. స్వామి పంపించారు. తీసుకెళ్తారండి, ఆయన తీసుకెళ్ళకుండా వదిలిపెట్టడం మనని, నేను చేయి పట్టుకుంటాడు ఆయన మన ఆ స్వామిని మన వదిలిన మన ఆయన వదలడు. కానీ విరజానంద నిరసనగా స్వామి ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా, నేను రాను అన్నాడు. దానికి ఆ వచ్చిన వ్యక్తి స్వామి సందేశం మిమ్మల్ని తీసుకురమ్మని కాబట్టి మీరు రాకపోవడం అనేది ఉండదు. స్వామి సంకల్పం మామూలు సంకల్పం కాదు, ఇద్దరు సంకల్పం. మీరు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడే పోదామన్నాడు. అక్కడే కూర్చున్నాడు అన్నమాట. అతనికి స్వామిపై ఉన్న నమ్మకానికి అతను చూపుతున్న వినయానికి, అతని చతురతగా మాట్లాడాడు కదా స్వామి వదిలిపెట్టరని, చతురత్వానికి ఆశ్చర్యపోయిన విరజానంద కారులో వెళ్ళి రావడం కేవలం 2 గంటలే కదా, 2 గంటల పనే కదా, ఈ సంగతి ఉంటో చూద్దాం అనుకుని స్వామి సంగతి అనుకుని కొంత కోపంగానే అతను వెంట పుట్టపర్తికి వచ్చాడు. భగవాన్ బాబా విరజానంద స్వామిని సరాసరి తమ గదిలోనికి రప్పించుకున్నారు. స్వామిని పలు విధాలుగా నిలదీద్దామని విరజానంద సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో క్వశ్చన్స్ వేద్దామని రెడీగా ఉంటున్నాం, కానీ స్వామిని చూడగానే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మనం అడగకుండా ముందు స్వామి చెప్పేస్తారు. కానీ స్వామి అతన్ని చూసి పలకరింపుగా నవ్వి, అలాంటి అవకాశం యొక్క ముందు మనం భోజనం చేద్దాం, తర్వాత నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయవచ్చన్నారు. భోజనానంతరం స్వామి మాటల్లో తమ అరచేతిని విరజానందకు అతని ఆశ్రమం శిష్య బృందం చూపారు. అంటే ఇక్కడ అరచేతులు, స్వామి అరచేతులు మొత్తం అంతా చూపించేశారు. ఆశ్రమంలో స్వామి బాబా కూడా ఉన్నారు. వారి మాటలు కూడా వినబడ్డాయి. ఇది చూసిన విరజానందకు ముత్యములు పట్టాయి. భగవాన్ బాబా వారి సర్వవ్యాపకత్వం అప్పుడు అవగతమైంది. తనకు తన ఆశ్రమం పెరుగుదలపైన, శిష్యులపైన మితిమీరిన వ్యామోహం ఉందన్న విషయాన్ని, సన్యసించిన తన అహంకారం పూర్తిగా సాగకపోవడాన్ని గురించి స్వామి తెలుపుతున్న సంకేతాన్ని తేలికగానే గ్రహించగలిగాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగంగా సన్యాసం తీసుకున్నాడు. అయినా ఇంకా అహంకారం ఉంది. ఏమిటా అహంకారం? ఆశ్రమం పెరగాలని, శిష్యుల మీద ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి. ఈ అహంకారాలన్నీ కూడా స్వామి గుర్తించి నీ అహంకారం వదులుచుకోమని ఆ సంకేతాన్ని తేలిగ్గా గ్రహించగలిగాడు. సాధకుడు కాబట్టి ఆయన సాధకుడు. వెంటనే కనువిప్పయింది. భక్తుని నిజమైన ప్రేమ దైవం పట్ల కల భక్తి ప్రపత్తులే అని, మిగిలినవి లౌకిక పటాటోపాలే అని అర్థం కాగా మానవ రూపధారి అయిన భగవానుని దర్శించగలిగానని, గమ్య నిర్దేశం అయిందని, ఇన్నాళ్ళు తను నిర్లక్ష్యం చేయడంలో కూడా స్వామికి తనకి ఇచ్చింది తనను ఆ స్థితిలో అవసరమైన ఆధ్యాత్మిక తర్ఫీదని తెలుసుకొని అతడు ఆనంద బాష్పాలతో స్వామి ముందు ప్రణమిల్లాడు. ఇక్కడ ఇవన్నీ కూడా
ఇక్కడ భక్తి ప్రపత్తులే. భక్తి నిజమైన దైవం పట్ల ఇక్కడ భక్తి ప్రపత్తి. ఇక్కడ భక్తి అంటే మనం సాధారణంగా రోజు భక్తిగా స్వామినో దేవుణ్ణో మనకు నచ్చిన భగవంతుని మనం పూజించుకుంటాం, చేస్తాం. మా కోరికలు కోరుకుంటాం. ఏదో మాకు సీట్ రావాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకుంటాం. ఆ భక్తి అది తీరలేదనుకోండి, ఆ భక్తి కాస్త కొంచెం సన్నగిలుతుంది అనమాట. అందుకనే స్వామి పద్యం కూడా చెప్తారు, భక్తి తగ్గని, కోరికలను తీరకుండా భక్తి తగ్గదు, భక్తి అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ ప్రపత్తి అనేది ఏంటంటే టోటల్గా సరెండర్ అయిపోవడం. ఏమిటా సరెండర్ అయిపోవడం? స్వామి ఏది చేసినా మా మంచిది, నువ్వు ఏది చేస్తావో చెయ్యి అనేది ప్రపత్తి. ఈ భక్తి ప్రపత్తే దైవం పట్ల నిజమైన ప్రేమ అని ఇందులో భగవాను తెలియజేస్తున్నారు. మిగిలినవన్నీ కూడా మనం లౌకికంగా చూపించే అంగులు ఆర్భాటాలు తప్ప ఇవేమీ కాదు అని స్వామి గజానంద గారికి గమ్య నిర్దేశం అంటే దిశానిర్దేశం చేశారు. అందుకని ఇన్నాళ్ళు తను అన్నాళ్ళు వేచించారనమాట. ఆ ఆధ్యాత్మిక పరిస్థితి అని తెలుసుకొని అతను ఆనంద బాష్పాలతో స్వామి ముందు ప్రణం వెళ్ళాడు. సంతృప్తి లేని విరజానంద స్వామిని సెలవు కోరగా, ఒక్క క్షణం ఆగు, కళ్ళు మూసుకో అన్నారు బాబా. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేసరికి ధర్మవరంలో తను వదిలిన సత్రంలో ఉన్నాడు విరజానంద. స్వామికి ఇది సాధ్యం. స్వామి ఇదే కాదండి, ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక గోడ తెట్టి ఆస్ట్రేలియా భక్తుల్ని అర్జెంటుగా ఆస్ట్రేలియా పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ధర్మవరం పంపించడం ఒక అయినా స్వామికి ఒక్క అడుగైనా స్వామి గది నుండి వేయకుండా క్షణం మాత్రంలో 25 మైళ్ళ దూరంలో గల ధర్మవరం సత్రంలో ఎలా ఉండగలిగానని విభ్రాంతి చెందడం వేదానందవంతైంది. భగవానుడు కాలాతీతుడు, కాలాయన మహా అని ఆయనకు ఒక నామం. ఆయనకి కాలంతో సంబంధం లేదు, కాలాన్ని నియంత్రించేది, కాలానికి అతీతమైనవాడు భగవాన్ స్వామి. ఆయనకు కాలాయన మహా అని ఒక నామం. అంతేకాక కాలాయన మహా అని ఇంకొక నామం. అంటే కాలానికే యజమాని, కాలానికి కాలుడు. అంటే ఈ కాలాన్ని సృష్టించేది ఆయనే, ఈ కాలాన్ని నియంత్రించేది ఆయనే, ఈ కాలాన్ని నడిపేది ఆయనే, ఈ కాలానికి యజమాని అని. కాలం ఆయన స్వాధీనంలో ఉన్న ఒక పరికరం. కాలం మీద ఆధిపత్యం సంపూర్ణ భగవత్ లక్షణం. అది ఈ నెలలో మనకు వ్యక్తం అవుతున్నది. ఈ అవతారంలో స్వామివారి వాగ్దానం ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ప్రవేశించిన వారిని అనగా అజ్ఞాన నిద్రలో ఉన్న వారిని నిద్ర మేల్కొల్పుతానని, అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొని సాధనా మార్గంలో ఉన్నవారిని వారి సాధనలో పురోగతిని అందించి ఉత్సాహవంతులుగా సాధన తలపడానికి తోడ్పడతానని, సాధనలో చివరి మెట్టు వరకు వచ్చిన సాధకులకు గమ్యం చేరుస్తామని స్వామివారి అభయం. స్వామివారు చూడండి ఎటువంటి అభయం ఇచ్చారంటే, అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ప్రవేశించడం వాళ్ళని ఏదో లీలలో మహిమలో చక్కటి మెరుకలు చూపించి అందులో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడతారు. అజ్ఞానం నుంచి నిద్ర, అంటే అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకొస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే చక్కటి సాధనా మార్గాలను తెలియజేస్తారు. ఏమిటి మనం రోజు చేసుకునే సాధనా మార్గాలు చాలా ఉన్నాయి. ఓంకారాలు కానివ్వండి, జపం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, సేవ కానివ్వండి, ఇవన్నీ కూడా సాధనా మార్గాలు. ఈ సాధనా మార్గాలకు తీసుకొస్తారనమాట. మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్పు స్వామి అమ్మని పైకి తీసుకొస్తున్నారు. ఈ సాధనా మార్గంలో ఉన్నవారికి మళ్ళీ ఇంకా సాధనలో ఉన్న వారికి ఏం చేస్తారంటే ఇంకా వారి సాధనా మార్గంలో ఉత్తమ స్థితి వచ్చేలాగా మనని ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళేలాగా మనలో అభివృద్ధి కలిగించి పురోగతి కలిగిస్తారు. ఆఖరికి చివరి మట్టు సాధకులకి ఏం చేస్తారండి, మన గమ్యం చేరుస్తారు. ఏమిటా గమ్యం? మృతత్వాన్ని నుండి అమృతత్వానికి వెళ్ళడమే మన గమ్యం. ఆఖరికి ఆ గమ్యం చేరుస్తారు. అన్నీ ఆయనే చేస్తారు. కానీ మనం ఒక్క అడుగు వేడివే మనం ఆలస్యానికి. శ్లోకం: జగత్ కళ్యాణదాయకంచ కారుణ్యామృత విగ్రహం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. జగత్ కళ్యాణకారకుడు, కారుణ్యమూర్తి అయిన విగ్రహ స్వరూపుడు, మానవాకారంలో వచ్చిన కారుణ్యమూర్తి ఎప్పుడూ కూడా మనందరినీ ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది.
ఆ సర్వాంతర్యామైన సాయికి వందే జగద్గురు. 22వ అధ్యాయం అంశాలు: 1 సాయి సూక్తి, 2 సర్వం సాయి అధీనం, శరణాగతునికే ఏ పనైనా చేస్తానన్నమాట. ఇదన్నమాట స్వామి మూడిచ్చేది. 1 సాయి సూక్తి, ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం మన భారతీయ సంస్కృతి గురించి. భారతదేశము వేదాల పట్టుగొమ్మ, యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారములు కన్న పెద్ద తల్లి, నీతి నియమాల యోగి త్యాగభూమి. మన భారతీయ సంస్కృతిని ఎంత చక్కగా చెప్పారండి పంచసూక్తిలో. భారతదేశం వేదాలకి పట్టుకొమ్మ, వేదాలు ఇక్కడే వచ్చాయి. యజ్ఞ యాగాది క్రతువులు కాటపట్టు, ఎన్నో అవతారాలు కన్న పెద్ద తల్లి మన భరత భూమి. అందుకనే మన భరత భూమి వేద భూమి, యోగ భూమి, త్యాగభూమి. అటువంటి గొప్ప త్యాగభూమి. ఎంతమంది త్యాగం చేస్తే ఎంతమంది అవతారాలు వచ్చాయి, ఎంతమంది త్యాగదవి మన భారతదేశాన్ని మనకు అందించారు. అటువంటి భారతదేశం గురించి స్వామి చక్కగా తెలియజేశారు. భారతదేశం యోగ భూమి, త్యాగభూమి. అనేక అవతారములకు ప్రభవించిన పుణ్యభూమి భగవద్ అవతారములకు ప్రభవించిన పుణ్యభూమి. మనం ఒక 10 అవతారాలు అనుకుంటాం, ఎన్నో అవతారాలు వచ్చాయి. అందులో మనకి తెలుసున్న అవతారాలు మనం స్మరించుకుంటూ ఉంటాం. అనేక అవతారాలు అంటే శంకరాచార్యుల వారు, దత్తాత్రేయులు వారు, మరి అన్నీ ఇక్కడే కదండి. రామ, కృష్ణ, షిరిడి, ఇప్పుడు ఈ గురు పరంపర, ఇవన్నీ కూడా ఈ భరత భూమిలోనే కదా. అటువంటి పుణ్యభూమి భారతదేశం. భా అంటే భగవంతుని యందు, రతి అంటే ప్రేమ లేక ఇష్టం కలిగిన దేశము. ఈ భారత అనే దాని గురించి స్వామి పలు పర్యాయాలు పలు విషయాలు చెప్తారు. ఒకసారి భావ రాగ తాళయుక్తమైనది భారత అంటారు. ఇందులో ఏం చెప్తున్నారు? భగవంతుని యందు ప్రేమ కలిగింది దేశం అని చెప్తున్నారు. హిందూ అంటే హింసాతత్వానికి దూరంగా ఉండడం. హింసాతత్వానికి దూరుడు అంటే హింసకు దూరంగా ఉండే వాళ్ళంతా కూడా హిందువులే. అంటే ఎవరైనా సరే, ఏ కుల మత భేదాలు లేకుండా అందరూ హిందువులే. భారతదేశంలోనే కాదండి, ఈ హింసకు దూరంగా ఉండే విదేశాల వాళ్ళు కూడా హిందువులే. హింసకు దూరంగా ఉండే వాళ్ళంతా కూడా హిందువులే అని స్వామి వ్యాఖ్యానం. ఈ దేశంలో భగవంతుని నిరాకారుడిగాను సాకారుడిగాను ఉపాసిస్తారు. ఈ రకరకాలుగా ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మనం ఆరాధన చేసుకుంటాం. మనం అంతా సాకారంగా చేసాం, ఇప్పుడు నిరాకారంగా కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాము. స్వామిని చూసాం, సాకారంగా చక్కగా స్వామిని అర్చించుకున్నాం, ఆ స్వామి సందేశాలన్నీ విన్నాం. ఇప్పుడు నిర్గుణ నిరాకారంగా ఉన్నా కూడా అదే భావంతో ఇప్పుడు మనం చేస్తున్నాం. అలాగే కొన్ని మతాలు, ఇప్పుడు మన ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళకి ఏ ఆకారం ఉండదు, వాళ్ళు నిరాకారంలో భగవంతుడిని స్మరించుకుంటారు. పైవాడు ఉన్నాడు అలా చూసుకుంటాడు అంటారు తప్ప ఒక ఆకారం అనేది ఉండదు. ఎలాగైనా సగుణ సాకారం నుంచి మొదలుపెట్టి నిర్గుణ నిరాకారంగా మనం ఇక్కడ స్వామిని భగవంతుని ఆరాధిస్తాం. వేదాలు మానవత్వాన్ని, జ్ఞానాన్ని తప్ప ప్రత్యేకంగా ఏ మతాన్ని కానీ ఏ భగవంతుని నామాన్ని కానీ ప్రతిపాదించవు. అన్ని మతాలకు మార్గాలకు కూడా సమానంగా అన్వయించబడతాయి. వేదాలు మతాల గురించి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మానవ జీవితం మనుగడ, ఎవరు జన్మించినా ఎవరి జీవిత మనుగడ ఎలా ఉండాలి అనేది మాత్రమే తెలియజెప్తున్నాయి తప్ప మతాల ప్రస్తావన వేదాల్లో లేదు. అన్ని మతాలకి కూడా మార్గాల్ని సమానంగా మన వేదాలు అన్వయిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు లాంటివి వేద ప్రతిపాదికాలు. మనం చెప్తూ ఉంటాం కదండి, సర్వే జన అందరూ సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోండి. మనం ముందుగా స్వామి దాంట్లో ఫోల్డ్లోకి వెళ్ళినప్పుడు మనం మంగళహారతి అయిపోయిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేవాళ్ళం. దానికి స్వామి ఏం చేశారంటే, లోకా సమస్త అంటే లోకం ఒకటి సమస్తంగా ఉండాలని కాకుండా స్వామి ఏం చెప్పారు అంటే, సాక్షాత్తు భగవంతుడు కాబట్టి ఆగస్టు నెల 30వ తేదీ వరకు 2008 ఆగస్టు నెల 30వ తేదీ 2008 వరకు కూడా లోకా సమస్త
సుఖినోభవంతో అని చెప్పేవాళ్ళు. తర్వాత స్వామి ఆగస్టు 31 ఇది నోట్ చేసుకోండి అందరూ. బాల వికాసంలో ఒకసారి క్వశ్చన్ అడిగారు, అందుకు నాకు గుర్తుంది. ఆగస్టు 31, 2008లో దీన్ని స్వామి సమస్త లోక సుఖినోభవంతో అని చెప్పండి అని చెప్పారు. ఇది సెప్టెంబర్ 4, 2008 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి మనం సమస్త లోక సుఖినోభవంతో అని చెప్తున్నాము. అది ఎందుకంటే బాల వికాసంలో క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు గుర్తుండిపోయింది. ఈ దేశంలో మునులు ఋషులు వేద మార్గానుసారులై వేద ధర్మానుగుణంగా యజ్ఞయాగాదులతో ప్రకృతిలో సహజీవనం చేస్తూ జీవితాలను ఆనందమయంగా పంచుకుంటున్నారు. ఎంతమంది ఋషులండి, ఎంతమంది యోగులు ఉన్నారు, ఎంత చక్కగా వాళ్ళు వేదాలను అనుసరిస్తున్నారు. మరి స్వామి దగ్గర కూడా ఎంతో మంది వేద మార్గాన్ని అనుసరించిన వాళ్ళు, ఈ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ, కామావతారి గారు కానీ, బైరాగి శాస్త్రి గారు, వీరంతా కూడా అప్పుడు ఋషులే కాదు, వీరంతా కూడా చక్కటి వేద మార్గాన్ని అనుసరించి భగవంతుడి దగ్గర చేరారండి. ధర్మానుగుణంగా యజ్ఞ యాగాదుల్లో మనం పూర్వం మన ఇళ్లలో కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. మా తాతలు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేశారు. చేసి వాళ్ళు ప్రకృతితో సహజీవనం చేస్తూ ఉండేవారంటే ప్రకృతిలో ఎటువంటి పొల్యూషన్, ఇప్పుడంతా పొల్యూషనే, వీరు ఇలా చేయడం వల్ల అక్కడ ప్రకృతి చాలా సస్యశ్యామలంగా ఉండేది. ఎవరికి అనారోగ్యాలు కానీ ఏమి ఉండేవి కాదు. పుష్కలంగా ఆహార పదార్థాలు కూడా దొరికేవి. ఎందుకంటే ఆ విధంగా ఋషులు కానివ్వండి, యోగులు కానివ్వండి, ఈ వేదాన్ని అనుసరించేవారు కానీ దానివల్ల ఆనందమయంగా పంచుకున్నారు. భగవద్వాణి అయిన వేదాలను ప్రపంచానికి అందించగలిగారు. మనకి రోజు రుద్రుని చెప్తున్నారు. ఇప్పుడు మనకి రామస మహర్షిని, దుర్వాసుని, రుద్రుడని, గౌతముడని, అగస్త్యుడు, ఇలా ఎంతో మంది ఋషులు మనకి ఆ వేదాలను మంత్రరసులయ్యి మనకి అందించగలిగారు. ఎందుకని వారి వేదాన్ని అనుసరించారు కాబట్టి. అంటే వారి ఆ విధంగా మనకి అందించిన ఎంతో ఉన్నతమైనది మన భారత భూమి. అట్టి వారి నిస్వార్థ సంకల్పానుసారంగానే నిరాకార పరబ్రహ్మ సాకారంగా ఈ వేదభూమిలో పలుమార్లు అవతరించారు. నిరాకారుడు, నిర్గుణుడు, గుణాతీతుడు అయిన ఆ మన కంటికి కనబడని ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వము మనుష్య వేషం ధరించి మానుష వేషధారి అయి శ్రీరామచంద్రునిగా, శ్రీకృష్ణునిగా, షిరిడి సాయిగా, సత్యసాయిగా, ఇలా శంకరాచార్యులుగా ఎంతో మంది ఈ భారతదేశంలో అవతరించారు. ఎంత అదృష్టవంతులు మనం. స్వామి ఒకసారి అడిగారు, అన్నింటికన్నా ఏది అదృష్టం అంటే మనం భారతదేశంలో జన్మించడం అదృష్టం. మన అందులో సాక్షాత్తు భగవంతుడు అవతరించిన ఈ దేశంలో జన్మించడం మన అదృష్టం. అంతేకాదు సాక్షాత్తు భగవంతుని కథలు విని, ఇతిహాసాలు విని మనం అవన్నీ ఆచరించడం అదృష్టం. అంతేకాదు సాక్షాత్తు భగవంతుడే అవతరించి మనందరినీ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ మానవ వేషధారి మనతో నడుస్తూ, మనతో మాట్లాడుతూ, మనతో సంచరిస్తూ, మనకి దర్శన స్పర్శన సంభాషణలు అందిస్తున్నటువంటి భగవానుతో మనం జన్మించడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతం వల్ల ఈ రోజుకి మనం ఇటువంటి వేదిక మీద ఈ 4 మాటలు మాట్లాడుకోగలుగుతామంటే కేవలము స్వామితో మనం కలిసి ప్రయాణం చేయడమే, సమకాలీనంగా జన్మించడమే. భారతదేశం అన్ని దేశాలకు ఆధ్యాత్మిక ఆనంద ప్రాప్తి విషయాల్లో మార్గదర్శి. దీనికి మన సోదరులు కూడా చెప్పారు, పలుమారు ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక రైలు ఉందనుకోండి, రైలుకి అన్ని పెట్లు ఉంటాయి. పెట్లు ఉన్న మాత్రం కదలదు కదా, దానికి ఒక ఇంజిన్ కావాలి. ఆ ఇంజినే భారతదేశము. ఇంజిన్ లేనిదే ఏ పెట్లు కదలవు. ఎవరు ఏ దేశం వాళ్ళు ఏది అనుసరించినా మన భారతదేశంలోవే వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి ఇది మార్గదర్శి. అంటే ఒక ట్రైన్కి ఇంజిన్ లాంటిది మన భారతదేశము. నిన్నగాక మొన్నే మన సోదరులు వారి సందేశంలో తెలియజేశారు. భగవానుడు అవతరించిన పుట్టపర్తి ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం. నిజంగా ఎంత గొప్పదండి. ఇంద్రలోకం అంటారు, అదంటారు, ఇదంటారు, ఏమక్కర్లా. ఇప్పుడు ప్రజెంటేషన్లో చూస్తేనే మనకు అంత ఆనందం కలిగిపోతుంది. ఇప్పుడు 100వ దినోత్సవానికి అసలు ఆ పుట్టపర్తి చూడాలి, అమ్మా అది వింటుంటేనే మనకి ఆనందం పలకరించిపోతున్నాం. ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రం. సర్వ మతాల సారమే సాయి మతం.
వేదోద్ధరణ స్వామి లక్ష్యం. స్వామి అవతరించినందుకు అణుగండిపోతున్న వేదాలని ఆ మత్స్యావతారంలో మనకు అందిస్తే వాటిని ఉద్ధరించడానికి ఆ భగవంతుడు స్వామి రూపంలో అవతరించి మనకి వేదోద్ధరణ చేస్తున్నారు స్వామి. అందుకనే మొట్టమొదటి స్వామి వేద కళాశాలే ప్రారంభించారు. స్వామి లక్ష్యం ఏంటంటే వేదోద్ధరణ, ధర్మ సంస్థాపన, విద్వత్పోషణ, భగవత్ సంరక్షణ. ఇది స్వామి లక్ష్యాలు. ఇందులో వేదోద్ధరణ మొట్టమొదటి స్వామి లక్ష్యం. భారతీయ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి ప్రముఖ స్థానం ఉన్నది కనుక మనం భావి ప్రపంచానికి నాయకమణి కాగలదు మన భారతదేశం, మన దేశం. మనం దానికి అర్హత సంపాదిద్దాం. స్వామి లక్ష్యం వేదోద్ధరణ కాబట్టి మనకి ఎక్కువగా మనం ఏం నమ్ముతామంటే మన సంస్కృతిలో కర్మ సిద్ధాంతాన్ని మొట్టమొదటి నమ్ముతాం, చెయ్యాలి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం మన జన్మ ఎత్తింది కర్మ చేయడానికి. ప్రతి ఒక్క జీవి కూడా కర్మ చేస్తున్నది. అటువంటిప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు మనం కర్మ చేసి తీరవలసిందే. సాక్షాత్తు ఆ భగవానుడే దిగి వచ్చి మరి మనకి కనిపించినప్పుడు స్వామి ఎంత సేవ చేశారండి. అటువంటిది మనం కూడా ఈ జీవితానికి నేను కర్మ చేయను, నాకు మోక్షం వచ్చేయాలంటే రాదు, మనం చేసి తీరవలసిందే. ఆకలి వేస్తే అన్నం తిని తీరవలసిందే, అది వండుకోవలసిందే. కాబట్టి మనం కర్మ చెయ్యాలి. కర్మ చేయడానికే మనకి జీవితం ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మన భారతదేశము రాబోయే ప్రపంచానికి నాయకురాలు, నాయకమణి, నాయకులలో మణి. నాయకుల్లో మణి ఏమిటంటే ఇప్పుడు వాటినే మేము వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, వాటిలన్నింటికన్నా కూడా మించినది మరకటమే. మనం దానికి అర్హత సంపాదిద్దామంటారు స్వామి. సర్వం స్వామి అధీనం. ప్రతిరోజు స్వామివారి దర్శన, స్పర్శన, సంభాషణల కోసం ఎంతోమంది భక్తులు దూర దూర దేశాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ప్రశాంతి నిలయానికి వస్తూ ఉంటారు. ఉదయం నగర సంకీర్తన కాగానే భక్తులంతా వరుసలలో క్రమశిక్షణ పాటిస్తూ సాయి కొలవంత హాలులో కూర్చుంటారు. మనకు ఒకసారి అంతా గుర్తు చేసుకోండి అందరూ. తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోయి గణపతికి ప్రదక్షిణాలు చేసేసి ఆ టోకెన్ లైన్లో కూర్చుంటే, ఆ టోకెన్ లైన్ ముందు కూర్చుంటే 40 లైన్ రావడం, అది డైలీ 3 గంటలకు వెళ్ళడం ఎందుకు, టోకెన్ లైన్ కోసం కూడా తెలియకుండా ఆ టోకెన్ లైన్ మన అదృష్టం బాగుంటే మొదటి లైన్ రావడం, ఇలాగా విచిత్రాలుగా చక్కగా క్రమశిక్షణగా మనం అందరూ కూర్చుని ఆ సాయి కులవంతాల్లో పెట్టుంటే నాకు అక్కడ ఎన్నో 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 అనుభవాలు వచ్చేవి. ముందు కూర్చునేదాన్ని 40 లైన్ వచ్చేది. ఎందుకు లేవని ఒకరోజు లేటుగా వెళ్ళి చివరిలోకి వచ్చినాను, ఫస్ట్ లైన్ వచ్చింది. అంటే మనంతా అక్కడ అలా ఉంటుందన్నమాట. ఇంకా తెల్లవారుజామున చూడండి ఓంకారము వినపడుతుంది, చక్కగా నగర సంకీర్తన, ముందు పురుషులు, ముందు వేదపారాయణ, ముందు పురుషులు, తర్వాత స్త్రీలు, చక్కటి నగర సంకీర్తన. ఓంకారము సుప్రభాతము ఓంకార మందిరంలో అయిన తర్వాత చక్కటి నగర సంకీర్తన అయిన తర్వాత భక్తులంతా వచ్చి సాయి కులం సభా మండపంలో కూర్చుంటారు. అలాగే 1993 నవంబర్ 29 ఇప్పటి తేదీని కూడా భక్త సమూహాలు బాబా ఆగమనానికి నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో 1993 నవంబర్ 29వ తేదీ నేను అక్కడే ఉన్నాను. ఆ జన సందోహాలలో కొందరు ఇందాక గుర్తుకొచ్చేసింది. ఆ జన సందోహంలో కొందరు ఆస్ట్రేలియా భక్తులు కూడా ఉన్నారు. సజ్జోదయ బాలభానుని కాంతితో, అంటే సజ్జోదయం అంటే పొద్దున్నే ఉదయిస్తూ ఉంటాడు చూసారా బాలభానుడు, సూర్య భగవానుడు. అలా ఆ మెరుపు చాలా అందంగా ఉంటుంది. ఆ సూర్యోదయం చూస్తుంటే మనకి చాలా చక్కగా అనిపిస్తుంది. అటువంటి సుందరంగా మెరుస్తున్నటువంటి, ఆ కాంతితో మెరుస్తున్నటువంటి ముఖార విందంతో చిరునవ్వులు చిందిస్తూ లాస్యమాడ చక్కగా చిరునవ్వు నవ్వుకుంటూ మెల్ల నడకలు మందగమనంతో చిన్ని అడుగులు వేసుకుంటూ వస్తారు స్వామి. అందరినీ ఆశీర్వదిస్తూ కన్నులతోనే పలకరిస్తూ వస్తున్న స్వామి ఆ ఆస్ట్రేలియా వాసులను గురించి వారిని ఇంటర్వ్యూ గదిలోకి పంపించారు. స్వామి అండి వస్తారు, అందరినీ చక్కగా చూస్తారు, పక్కకి తిరిగి చూస్తారు. అక్కడ మనకి అనుభూతి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా స్వామి నన్ను చూస్తున్నారు, స్వామి నన్ను చూస్తున్నారు, స్వామి నన్ను, ఇదే అనుభూతి. అక్కడ కూర్చొని ఎన్ని లక్షల మంది అయినా ఎన్ని వేల మంది అయినా అంతకి అదే అనుభూతుంది. ఎంత చిరునవ్వు, అసలు మొహంలో కాంతి చూస్తే ఇప్పటికీ నాకు గుర్తుకొస్తే వస్తాయండి.
అటువంటి భగవంతుని మనం జీవితం వద్దు అనిపించేస్తుంది అయితే చక్కటి చిరునవ్వు, మెల్లమెల్ల నడక, పాదాలు లేత తమలపాకులు లాంటి పాదాలతో నడిచి వస్తారు స్వామి. కళ్ళతోటి అందరినీ ఆశీర్వదిస్తారు. ఇప్పుడు చిన్న విషయం మీకు చెప్తానండి. స్వామి పుట్టపర్తి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మంగళవారం శుక్రవారం ప్రయాణం చేసేవాళ్ళం కాదు. స్వామి వెళ్ళొస్తాం స్వామి అని చెప్పేవాళ్ళం. మంచిదనేవారు. మంచిదంటే ఒకసారి పెడతారా అంటే ఏదో జరిగేది. తర్వాత స్వామి కొంచెం తగ్గించిన తర్వాత, స్వామి ఈరోజు మాకే చూస్తే మేము పెడతాం స్వామి అనుకునేవాళ్ళం. స్వామి చూశారు అంటే ఓహో మంచి సిగ్నల్ ఇచ్చారు. అలా ఉంటాయండి స్వామి చూపులు. ఈ ఆస్ట్రేలియా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ జరుగుతాయి. అక్కడ అందరికీ స్వామి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తున్నారు. ఆ బృందంలో ఒక వ్యక్తి విచారంగా ఉండడం స్వామి చూశారు. ఎందుకు విచారంగా ఉన్నావు అని అతను సమాధానం చెప్పే లోపుగానే, మీ భార్య ఆరోగ్యం గురించేనా? సర్వజ్ఞుడు కదండి స్వామి, అన్నీ తెలుసాయి అని ప్రశ్నించారన్నమాట. భూత భవిష్యత్ వర్తమానములేగిన సర్వజ్ఞుడైన సామాన్యునులే ప్రశ్నించడం తన సన్నిధిలో బెరుకు కలగకుండా, అంటే మామూలుగా ఆయన సర్వజ్ఞుడైనా సరే ఓ భగవత్ అవతారంగా కనిపించి అడిగాడు అనుకోండి, అందరికీ భయం వేస్తుంది. కాబట్టి సామాన్యంగా మనలాగే ఉండి ఆయన సన్నిధిలో ఉండడానికి, మనం భగవద్గీత దగ్గర ఉండడానికి అంత బెరుకు లేకుండా ఉన్నాం అన్నమాట. అలా ఉన్నారు కాబట్టి ఆ భగవాన్ ప్రశ్నకి అవును స్వామి అని బదులు చెప్పాడు ఆ భక్తుడు. నేనున్నాను కదా భయం ఎందుకు అని ప్రశ్నిస్తూ, పోని ఒకసారి ఆమెను చూస్తావా అంటూ ఇంటర్వ్యూలోని గోడ తమ దివ్య హస్తాలతో సృష్టించారు. అద్భుతంగా ఆ గోడపై స్వామి దాన్ని సృష్టించి, ఇదే కదా ఆస్ట్రేలియా అంటూ, నేను ఆ రోజు అక్కడ పుట్టపర్తిలో ఉండడం జరిగిందండి. ఆ అదృష్టాన్ని నేను చూడలేదు, కానీ స్వామి ఉపన్యాసంలో తర్వాత చెప్పడం జరిగింది. అద్భుతంగా ఆ గోడపై కొన్ని లోయలు, భవనాలు సినిమా తెరపై కనిపించినట్లుగా కనిపించాయి. ఇది ఏ దేశం అన్నారు స్వామి ఆ గోడ వైపు చూపించి. అంత సృష్టించిన స్వామికి తెలియదా? అది స్వామి చమత్కారం. ఇది మా దేశమే స్వామి అన్నాడు భక్తుడు. ఇది ఎవరి ఇల్లు అని అడిగాడు. మా ఇల్లే స్వామి. ఇంటి లోపల వ్యక్తిని చూసి ఈమె ఎవరు అని అడిగాడు స్వామి. ఆవిడ నా భార్య స్వామి అన్నాడు భక్తుడు. కొంచెం సేపట్లో దృశ్యం అదృశ్యమైంది. స్వామి మిగతా భక్తులతో తిరిగి ఆధ్యాత్మిక విషయాలను చర్చించసాగారు. ఈ భక్తుడు మాత్రం ఇంకా మానసికంగా విచారంగానే కూర్చుని ఉన్నాడు. అది గమనించిన ప్రభు, నీవు ఆస్ట్రేలియా పెడతావా అని అడిగారు. కొంత నిరాశతో తర్వాత పెడతాను స్వామి అన్నాడు. అలాగా కావాలంటే నువ్వు ఇప్పుడే వెళ్ళవచ్చు అని అంటూ స్వామి తిరిగి గోడపై సృజించగా మరలా ఆస్ట్రేలియాలోని అతని ఇంటి దృశ్యం గోచరించింది. ఇది మాకు ఎలా తెలిసిందంటే, ఒకవాళ్ళు 20 మందో 25 మంది అనుకుంటాను లోపలికి ఇంటర్వ్యూ వెళ్ళారండి. బయటకు వచ్చేప్పుడు 24 మంది వచ్చారు. అది మేము కలస చూడడం జరిగింది. అక్కడ ఇంటి ముందు గేటు కనిపించింది. అంటే క్షణం మాత్రంలో ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఆ భక్తుడు. ఇంటి ముందు గేటు కనిపించింది. స్వామి అతనితో లేచి వెళ్ళని చెప్పారు. కానీ అతను గోడపై కనిపించే ఇంట్లోకి ఎలా వెళ్ళడం అనే సందేహంతో అలానే చూస్తూ నిలబడ్డాడు. లేచి వెళ్ళు అని మరొకమారు అన్నారు బాబా. అతను లేచి అందరూ దిగ్భ్రాంతితో చూస్తుండగానే ఆ గోడలో కనిపించే గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. అంతే, ఆ దృశ్యం మాయమైపోయింది. గోడ తట్టారు, గోడలోంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎంత యథాతథంగా ఉంది. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇంతకంటే అద్భుతమైన లీల ఏ అవతారంలో కానీ అసలు ఎక్కడైనా మనం వినము కనము. అదనంత గొప్ప అద్భుతమైన లీల. ఇక్కడ మనిషిని ఆస్ట్రేలియా పంపించాలంటే ఎంత టైం, అసలు ఎన్ని కావాలి? అటువంటి భగవంతుడి చిటికలో ఏ పనైనా చేయగలరు. అంటే ఆ దృశ్యం వెంటనే ఆస్ట్రేలియా భక్తుడు కూడా మాయమయ్యాడు. ఇంటర్వ్యూలో గదిలో మిగిలిన వారంతా భయ విస్మయులయ్యారు. అది బాబా అంతా భయపడిపోయి ఏంటి జనం కనికట్ట మాయ అని. సత్య ఫల ప్రదాత అప్పటికప్పుడే ఫలాన్ని అందించేవాడు అనమాట. అంటే వేచేరు వెంటనే ఇమీడియట్గా మనం బాధలో ఉంటే దానికి పరిష్కారం చూపించే మనకి భగవంతుడు శ్రీ సత్యసాయి భగవానుడు వెంటనే ఇస్తాడండి ఫలం. ఆలస్యం చేయడు. ఒకవేళ ఆలస్యం చేశారు అంటే అందులో మనలో ఏదో కొంత కర్మ తుడిచేయడానికి ఆలస్యం చేస్తారు తప్ప స్వామి ఎప్పుడు కూడా మనకి ఫలాన్ని ఇస్తారు. అందుకే కదా మన చదివారు 15 రోజులు క్యాంటీన్లో భోజనం చేశాక పంపించారు స్వామి. అంటే 15 రోజులు అతను అనారోగ్యం తగ్గాక పంపించారు. కాబట్టి వెంటనే ఫలం ఇచ్చేవాడు సత్యసాయి భగవానుడు. చిరునవ్వుతో మిగతా పదంతో
అతను ఆస్ట్రేలియాలో తన ఇంటికి చేరుకున్నాడు. కంగారు పడకండి, మీరు వెళ్ళేటప్పుడు అతని లగేజీ కూడా మీ వెంట తీసుకుని వెళ్ళండి అన్నారు బాబా. సాయిరామ్. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటాను. ఎప్పుడు చదివింది. ఇంటర్వ్యూ గది నుంచి బయటికి రాగానే వారు అనుమానం విడక ఆస్ట్రేలియాకు ఫోన్ చేసి తన మిత్రులతో మాట్లాడారు. అతను చాలా సుఖంగా ఇంటికి చేరుకున్నట్లు, వాళ్ళు వచ్చేటప్పుడు తన లగేజీ తీసుకురావాల్సిందిగా చెబుతూ పాపం స్వామి లగేజీ ఇవ్వలేదన్నమాట. బాబాకు అనేక కృతజ్ఞతాబంధనము చేరుకున్నాడు. వారంతా దేశ కాలాతీతమైన ఈ బాబా మహిమను తోచుకుని ఆనంద పరవశులయ్యారు. పురాణ గాథలను మరిపించే మహిమలను మనం ఈ కలికాలంలో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము. పురాణంలో వింటున్నాం, రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, గోవర్ధనగిరిని ఎత్తాడు, అవన్నీ మనం వింటున్నాం. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా సాయి భగవానుడు చేస్తున్న వీళ్ళని చూస్తున్నాము. భగవాన్ మహిమలు కొనియాడుటకు 1000 తలల ఆదిశేషుడు కూడా అసాధ్యమే. అలాంటిది మానవ మాత్రమైన మనం ఎంత. నేను భక్తుల కోరికలు ఎందుకు తీరుస్తున్నానంటే వాళ్ళకు చేసేది వాళ్ళకు నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో అది వాళ్ళు కోరుకోగలందరికీ అంటారు షిరిడి స్వామి. శ్రీ సాయి స్వామి అవతారంలో చెప్పిన విషయం ఇది. ఆ మాట భక్తులైన వారందరూ సదా గుర్తుంచుకుని ఆ అర్హత సంపాదించగలందరికై వారి దివ్యత్వాన్ని గుర్తించి నిరంతరం ఆ భగవాన్ సన్నిధిని కాంక్షిస్తూ ఆనందార్థిలో వాళ్ళాడదాం. సాయిరామండి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటాను. ఇటువంటి అద్భుతమైన ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, అది తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని, అవకాశాన్ని కలిగించిన స్వామికి హృదయపూర్వక నమస్సుమాన్యులు తెలియజేసుకుంటూ, ఇది ఈ ఆస్ట్రేలియా ఉదంతం జరిగిన రోజుని ఆ పుట్టపర్తిలో ఉండడము, అదంతా చూడటము, 25 మంది లోపలికి వెళ్ళడము, 24 మంది బయటికి రావడము, ఇలాంటివి స్వామి సర్వజ్ఞత్వాన్ని తెలియజేసి ఎన్నో 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 చూసి ధరించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. ఆ ఆనందాన్ని నేటికి కొనసాగిస్తున్నారు స్వామి నా సోదరుడు లక్ష్మీనారాయణ గారి ద్వారా. వారికి సదా నేను రుణపడి ఉంటాను. యామ సత్యబోధక వేదికకి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలని ఉంటానని తెలియజేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, ఆత్మీయ సోదరులు శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకి హృదయపూర్వక నమస్సుమాన్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా వినటువంటి ప్రేమ స్వరూపమైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాన్ని తెలియజేసుకుంటూ, సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమతి డాక్టర్ తుంకర సరస్వతి గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు త్రికరణ శుద్ధిగా నమస్కరించుకుంటున్నాను. ఏఎస్బి అధినేతలు గురు దంపతులు శ్రీమతి శ్రీ వరలక్ష్మీ నారాయణ పుణ్య దంపతులకు వందన మందారాలు సమర్పించుకుంటూ, స్వామివారి అవతరణ ప్రకటన సందర్భంగా తాము షిరిడీ బాబా అవతారమని తెలియచేసినటువంటి సందర్భమును పురస్కరించుకొని షిరిడీ సాయి పత్తి సాయి అవతారముల సారూప్యములు మరియు భేదములు నేను అర్థం చేసుకున్నది నా సహా ఏఎస్బి శ్రోతలతో పంచుకునే అద్భుత అవకాశమును, కాలమును, వేదికను అనుగ్రహించినటువంటి శ్రీ వరలక్ష్మీ నారాయణ దంపతులకు నా నమస్సులు, కృతజ్ఞతలు ముందుగానే తెలియచేసుకుంటున్నా. నా ఈ కోరికను విని పర్వాలేదు అని అనుకుని మన గురువుగారి సముఖమునకు విషయం తీసుకెళ్ళి గురువుగారి ఆమోదమును పొంది మరలా నాకు తెలియజేయుటలో తమ శక్తిని, కాలమును వెచ్చించిన సహృదయులు శ్రీ పి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఏఎస్బి కుటుంబ సభ్యులకందరికీ హృదయపూర్వక, ప్రేమపూర్వక సాయిరాం మరియు ఆహ్వానం.
శ్రీమతి పద్మాబయ్యన పార్థసారథి గారులకు వందన మందారాలు. షిరిడీ సాయి పత్తి సాయి, ఈ విషయం గురించి నాకు ఎప్పటి నుంచో నాలో కలిగినటువంటి భావాలు పంచుకోవాలని ఒక కోరిక ఉండేది. ఆ కోరిక స్వామివారి ఈనాడు ఈ విధంగా మన గురువు గారి ద్వారా అవకాశం ఇచ్చారు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. పత్రిగ్రామ సముద్భూతం ప్రశాంతి నిలయవాసినం భక్తాభీష్టప్రదం దేవాదిదేవం సత్యసాయినం నమామ్యహం. త్రేతాయుగములో భరద్వాజ మహామునికి పరమేశ్వరుని యొక్క వరప్రసాదము వలన శివుడు షిరిడీ బాబాగా, శివశక్తులు సత్యసాయి బాబాగా భరద్వాజ గోత్రంలో అవతరించారు. అయితే దీనికి ఉన్నటువంటి కథ చాలా పెద్దది. సమయాభావం వలన దాన్ని దాటవేస్తూ అసలు విషయానికి వస్తున్నాం. షిరిడీ బాబా, సత్యసాయి బాబా దైవత్వం ఒక్కటే, లక్ష్యం కూడా ఒకటే. ఏమిటంటే ధర్మస్థాపన, మత సామరస్యత నెలకొల్పడం, మానవత్వం పెంపొందించడం, జ్ఞాన విజ్ఞానాన్ని పెంపొందించడం. ఇవి రెండు అవతారములు అవతరించిన ప్రదేశముల సారూప్యత కొంతవరకు ఒకటే. అయితే ప్రాంతీయ కాలానుగుణ్యముగా షిరిడీ బాబా, శ్రీ సత్యసాయి బాబా వారి ఆహార వ్యవహార ఆహార్యములలో కొంత భేదము కనబడుతుంది. ఒక్కసారి ఈ విషయాలను విహంగ వీక్షణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. షిరిడీ బాబా వారు జన్మించిన ఊరు పత్రి గ్రామము. ఇది అప్పటి నైజాం రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా యందు పవిత్ర గోదావరి తీరమందు ఉన్నటువంటి ఒక కుగ్రామం. సత్యసాయి బాబా వారు జన్మించిన ఊరు పత్తి. చారిత్రాత్మకమైనటువంటి ప్రసిద్ధి పొందినది ఈ గ్రామం. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారి కాలమందు గొల్లపల్లిగా పిలువబడి ఎందరికో ఆస్థానమును ఇచ్చినటువంటి గొప్ప గ్రామము. కానీ ఒక గొల్లవాని అపరాధము వల్ల పుట్టలతో నిండి పుట్టవర్ధినిగా పేరుంది. కాలాంతరములో పూర్తిగా ఈనాటికి పుట్టపర్తిగా పిలువబడుతుంది. అయితే ఈ పుట్టపర్తి పవిత్ర చిత్రావతి నదీ తీరమున విలసిల్లుతున్నది. అక్కడ పత్రి గోదావరి తీరం, ఇది చిత్రావతి నదీ తీరం, రెండు కూడా నదుల తీరంలోనే విలసిల్లుతున్నాయి. షిరిడీ బాబా వారు ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 3వ సంతానముగా శివవరప్రసాదం వలన జన్మించారు. తల్లిచే ఒక అడవిలో కారణాంతరముల వల్ల ఒక చెట్టు కింద విడవబడి అక్కడే ఉంటే ఒక సంతానహీనులైనటువంటి ముస్లిం దంపతులు అటుగా గుర్రబండి మీద పోతూ ఆ బిడ్డ ఏడ్పును విని దిగి ఆ బిడ్డను తీసుకున్నారు. ఆ రోజు రంజాన్ పండుగ. ఆ బాలుని ఇంటికి తీసుకెళ్ళి ప్రత్యేకమైన నామకరణం అంటూ ఏమీ చేయలేదు, కానీ బాబా అని పిలవదొడిగారు. అయితే ఈ బాబాకు జన్మనిచ్చినటువంటి తల్లి పేరు దేవగిరి అమ్మ, తండ్రి గంగా భవాఢ్యుడు. దేవగిరి అంటే కైలాసం, అమ్మ కైలాసవాసునికి అమ్మ, శివునికి అమ్మ. నిజమే, షిరిడీ బాబా సాక్షాత్తు శివుడే. తండ్రి గంగా భవాఢ్యుడు. ఆయన గంగా నదిలో, గోదావరిలో, గంగా గోదావరి అన్నీ ఒకటే నిన్ననే మనం అనుకున్నాం కదా, పడవ నడుపుకుంటూ జీవయాత్ర సాగిస్తున్నటువంటి సద్బ్రాహ్మణుడు, పరోపకారి, దైవ ప్రీతి పాపభీతి కలిగినటువంటి వాడు. శ్రీ సత్యసాయి బాబా వారు
రత్నాకర వంశీయులైనటువంటి క్షత్రియ వర్ణములో 8వ సంతానముగా ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లి పేరు ఈశ్వరమ్మ. మొదట ఆవిడ పేరు నామగిరి అమ్మ, తర్వాత ఈశ్వరమ్మగా భర్త, తర్వాత మామగారు పేరు పెట్టారు. సాక్షాత్తు ఈశ్వరునికి తల్లి సార్థక నామధేయురాలై యావత్ ప్రపంచము కొనియాడబడుతున్నది ఆ తల్లి. సత్యసాయి బాబా వారి తండ్రి పేరు పెదవెంకమరాజు గారు. వారు హరికథలు చెబుకుంటూ చిన్న అంగడి నడుపుకుంటూ అతి సామాన్య జీవితంను గడుపుకునేవారు. పరోపకార పరాయణులు. భారత, భాగవత, రామాయణ ఆది ఇతిహాసములందు జ్ఞాన సముపార్జన చేసి హరికథలు వాయిద్య సహకారములతో వారి తండ్రి అయినటువంటి కొండమ్మరాజు గారితో కలిసి చెప్పుకునేవారు. వారిది సమిష్టి కుటుంబం. దేవగిరి అమ్మ ఆతిథ్యమును మెచ్చి శివుడు ప్రసాదించిన వరప్రభావం వల్ల జన్మించిన షిరిడీ బాబా. ఇక్కడ ఈశ్వరమ్మ గారు కూడా అదే విధంగా దైవ ప్రవేశమే జరిగింది. ఒకరోజు బావిలో నీళ్లు తోడుతుంటే ఒక నీలగోళము గగనతలము నుండి ఆమె గర్భంలో ప్రవేశించడం వలన నవమాసములు నిండిన తర్వాత సత్యసాయి బాబా వారు జన్మించిరి. ఇరువురు కూడా త్రేతలో వసగిన వరప్రభావం వలన భరద్వాజ గోత్రంలో జన్మించారు. ఇరువురికి కూడా అన్ని భాషలు తెలిసినప్పటికీ వారు జన్మించిన ప్రాంతమును బట్టి షిరిడీ బాబా వారు మరాఠీ లేదా హిందీ భాషలు మాట్లాడేవారు. కానీ అందరిది కూడా హృదయ భాష. ఇరువురు కూడా భక్తులు హృదయంలో ఏం మాట్లాడినా ఏం అనుకున్న వారికి తెలిసేవి. శ్రీ సత్యసాయి బాబా వారు ఆంధ్రులు అవటం వలన తెలుగు భాష మాట్లాడేవారు. కానీ భక్తులతో మాట్లాడేటప్పుడు లైన్లో మధ్య మధ్యలో హిందీ పద ప్రయోగం కాస్త ఉపయోగించేవారు. షిరిడీ బాబా వారి గురువు వెంకూస. వారికి షిరిడీ బాబా అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అతని వినయ విధేయతలు చాలా అద్భుతంగా ఉండేవి. ఇది సహించలేనటువంటి తోటి విద్యార్థులు ఈర్ష్య అసూయలతో బాధించేవారు షిరిడీ బాబా గారిని. ఒక పర్యాయం వారు ఒక రాయి తీసుకుని షిరిడీ బాబాని కొట్టాలని వెనక నుండి వెళ్తే కొంచెం అటుగా జరగటం వలన అది కాస్త వెంకూసా గారికి తగిలి పెద్ద గాయమైంది. శ్రీ సత్యసాయిని కూడా తోటి పిల్లలు అసూయతో మురికిలో పడవేసి అతని వస్త్రములను మురికి చేసి ఆనందించేవారు. పెళ్లి బృందంతో షిరిడీ వస్తున్నటువంటి ఈ 14-16 సంవత్సరముల వయసున్నటువంటి ఈ బాలుని, అంటే బాబాని వాళ్ళ పెంచిన తల్లి పేరు పెట్టారు కదా తల్లిదండ్రులు, ఆ బాబాని ఖండోబా దేవాలయం పూజారి మహల్సాపతి ఆవో సాయి అని అప్రయత్నంగా పిలిచాడు. అప్పటి నుండి ఈ బాబాను అందరూ సాయి అని పిలవసాగారు. అయితే ఇక్కడ సత్యసాయి బాబా వారికి తండ్రి వారు పెట్టినటువంటి పేరు సత్యనారాయణరాజు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన, వ్రత ప్రసాదం తినటం వలన ప్రసవం చేసుకున్నటువంటి ఈశ్వరమ్మ ఆనందం కలిగించినట్లుగా నానమ్మ గారు లక్ష్మమ్మ కోరిక మేరకు ఆ బాలునికి సత్యనారాయణరాజు అని పేరు పెట్టారు. ఒకరోజు తండ్రి గారు సత్యనారాయణరాజు ఎన్నో లీలలు మహత్యాలు చూపిస్తూ భక్తులను చేరదీస్తుంటే అతను తండ్రి కాస్త భయపడ్డాడు. భయపడి ఏదో గాలి ధూళి భూత చేష్టలు అనుకుని ఒక దుడ్డుకర్రను తీసుకొచ్చి సత్యనారాయణరాజుని గట్టిగా గద్దించి నీవెవరు చెప్పు అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మల్లెపూలు తీసుకొచ్చి సత్యసాయి బాబా వారు వెదజల్లితే అది సాయిబాబా అను నామమును తెలుగులో
తెలుగు అక్షరాల్లో పడిందనమాట. అప్పటి నుండి సత్యసాయిబాబాగా ఆ బాలుని పిలవడం ప్రారంభించారు. అయితే ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి ఈ మహానుభావునికి ఎంతో మంది భక్తులు ఉన్నప్పటికీ వారు ఈ బాలుని బాబా అని పిలవడం బాధాకరంగా ఉండేది వారికి. కుప్పం భక్తులు అందులో ఫేమస్ వారిలో. అయితే కుప్పం భక్తులు ఆలోచిస్తున్నారు, ఈ బాబా అనకుండా ఈయన్ని ఇంకేదన్నా పిలిస్తే బాగుండు అని అనుకున్నారు. అప్రయత్నంగా కుప్పం భక్తుల్లో ఒకరు స్వామి అని పిలిచారు. అప్పటి నుండి అందరూ అతనిని స్వామి అని పిలవడం మొదలుపెట్టారు. తల్లి, తండ్రి, తాతగారు అందరూ కూడా స్వామి. ఈనాడు యావత్ ప్రపంచము కూడా భగవాన్ సత్యసాయి బాబా అని బాబా వారిని స్వామి అని మాత్రమే మనం పిలుస్తూ ఉన్నాం. సాయి షిరిడీని స్థిర నివాసంగా చేసుకోవడం వల్ల షిరిడీ బాబాగానే యావత్ ప్రపంచము తెలుసు. ఆ విధంగానే కొలుస్తూ ఉన్నారు. సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయం స్థిర నివాసం చేసుకునటం వల్ల ప్రశాంతి సాయి అని, పత్తి బాబా అని మనం పిలుచుకుంటూ ఉంటున్నాము స్వామివారిని. విద్యా విషయానికి వస్తే షిరిడీ బాబాని వెంకుస అనేటువంటి గురువు గారి దగ్గర పెంచిన తల్లి తీసుకెళ్లి అప్పచెప్పేశారు. ఎందుకంటే అతను చేసే అల్లరి భరించలేకపోయారు అనమాట. తర్వాత తండ్రి కూడా మరణించాడు కాబట్టి అక్కడ కొంతకాలం ఉండి దేశ సంచారం చేశారు షిరిడీ బాబా. తర్వాత షిరిడీ చేరి షిరిడీ సాయిగా అద్భుత చర్యలు చేస్తూ దైవంగా కొలవబడినారు. ఆనాటి నుంచి కూడా షిరిడీలోనే ఉంటూ కానీ ఎక్కడెక్కడో వెళ్తున్నట్టుగా అక్కడక్కడ ప్రత్యక్షం అవుతూ ఉండేవారు. అక్కడక్కడ భక్తులతో కూడా కొంతకాలం ఉంటూ ఉండేవారు. సత్యసాయి 8వ తరగతి వరకు బుక్కపట్నం ఉరవకొండ స్కూల్లో విద్యని అభ్యసించారు. కానీ ఈ స్కూల్స్ రెండు కూడా తన మహిమలు చూపే క్షేత్రములుగా ఎన్నుకున్నారు. ఎందుకంటే తమ దైవత్వం కొంచెం ప్రకటించాలి కదా. అంచేత టీచర్స్కు, టీచర్ల యొక్క కుటుంబీకులకు, తమ్మిరాజు, ముఖ్యంగా తమ్మిరాజు గారు భార్యకు స్వామివారు దైవము అనేటువంటి విషయం తెలుసుకున్నారు. వారికి ఎన్నో అనుభవాలు కూడా కలిగాయి అన్నమాట. స్నేహితులు కూడా ఈ సత్యనారాయణ సామాన్యుడు కాడు, అద్భుత బాలుడిని అని పిలిచేవారన్నమాట. ఇక షిరిడి అనేటువంటి పేరు, పత్తి అనేటువంటి పేరుకి అర్థాలు చూద్దాం. షిరిడిని సిరిడి అని పేరు అనమాట. అసలు దీని మొదటి పేరు ఏమిటంటే సిర్రవాడి. సిర అంటే సర్పము, వాడి అంటే ప్రదేశము, వెరసి సిరవాడి అంటే పాములుండే ప్రదేశము అని అర్థం. ఈ సిరవాడిలో అనేక పాములు ఉండేవి, అందుకే దానికి సిరవాడి అని అనేవారు అనమాట. అయితే ఈ సిరవాడి కాలగమనములో సిరిడీగా రూపాంతరం చెంది ఈరోజు షిరిడీగా పిలువబడుతుంది. ఆ రోజులలో సిరవాడి అంటే షిరిడి అంతా పాములు ఉండేవి. పాములు కరిచిన వారికి ఈ షిరిడి బాబా వారు విభూతితో నయం చేసి వారి ప్రాణాలని రక్షించినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పుట్టపర్తి మొదటి పేరు గొల్లపల్లి అయినప్పటికీ కూడా ఆ గొల్లవాని అపరాధం వలన పాములు పుట్టలో పెరిగిపోవటం వల్ల ఆ గొల్లపల్లి కాస్త పుట్టవర్ధినైంది. ఆ తర్వాత అది పుట్టపర్తిగా పేరు పొందింది. కాబట్టి పుట్టపర్తిని ఈనాటికి కూడా పిలుస్తూ ఉన్నాము. అయితే భగవాన్ సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయాన్ని నెలకొల్పి ఆ పట్టణ వాటికి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రశాంతి నిలయం అని, రైల్వే స్టేషన్ పెట్టి ప్రశాంతి నిలయం అని, అన్ని చోట్ల కూడా ప్రశాంతి నిలయం అనేటువంటి పేరుని తీసుకొచ్చేసారనమాట. సో అంతర్జాతీయంగా పుట్టపర్తి అని, తర్వాత ప్రశాంతి నిలయం అని ఒకే ప్రదేశానికి ఉన్నటువంటి పేర్లు. ఒక కవి చాలా అద్భుతంగా ఒక కవిత రాశారండి. అందులో ఒక లైన్ ఏమిటంటే, పుట్టల మీద తమకంబు పోలేదేమో నారాయణకి, అందుకే పుట్టపర్తిని ఎన్నుకున్నారు అని విచిత్రంగా చెప్పారనమాట.
అంటే వెంకటేశ్వర స్వామి మిగిలిన దేవతలందరూ కూడా పుట్టలో లోనే ఉండి పాలు తాగడం ఇవన్నీ చేశారు కదా. ఈవెన్ పుట్టపర్తిలో కూడా నాగుపాము ఒక పుట్టలోంచి వచ్చి ఆవు కాళ్ళకి చుట్టుకుని పాలు తాగేది దేవతా సర్పం. కాబట్టి ఈ పుట్టల మీదటువంటి తమకం పోలేకే సత్యసాయి అక్కడే పుట్టారు అని ఒక కవి అన్నారనమాట. పోతే వారి యొక్క పుట్టినరోజులు. షిరిడీ సాయి వారు పుట్టింది 28వ తారీఖు సెప్టెంబర్ నెల 1838. ఆనాడు రంజాన్ పండుగ. ముస్లిం దంపతులు ఆ బిడ్డను బాబా అని పిలవసాగారు. ఎందుకంటే రంజాన్ రోజు దొరికారు కాబట్టి ఆ బిడ్డ బాబా అని వాళ్ళు పిలుచుకునేవారు. ఇక సత్యసాయి బాబా వారు జన్మించింది 23వ తేదీ నవంబర్ నెల 1926వ సంవత్సరము, అక్షయనామ సంవత్సరం, బహుళ తదియ, కార్తీక సోమవారం, శివునికి ప్రీతి అయినటువంటి రోజు. షిరిడీ సాయిబాబా వారు అవతారం చాలించింది 15వ తేదీ అక్టోబర్ నెల 1918వ సంవత్సరం. ఆ రోజు విజయదశమి పర్వదినం. సత్యసాయి బాబా వారు అవతారం చాలించింది 24వ తేదీ ఏప్రిల్ నెల 2011వ సంవత్సరము ఆదివారము. ఆ రోజు ఈస్టర్ పండుగ దినము. ఇరువురు గురువారం పవిత్ర దినాలుగా భక్తులకు చెప్పి మీ ఇంటిని వంటిని మనసును మొత్తం అంతా పవిత్రంగా ఉంచుకోండి, పవిత్ర భావాలు కలిగి ఉండండి, గురువారం రోజు మాకు పూజలు చేయండి ఇరువురు కూడా తెలియజేశారు. అయితే 23 తారీఖు మే నెల 1940 సంవత్సరంలో భగవాన్ సత్యసాయి బాబా వారు తమ తల్లిదండ్రులకు కొంతమందికి తెలిసేటట్లుగా గట్టిగా అనౌన్స్ చేశారు. ఏమని? నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుడను, భరద్వాజ గోత్రుడను, నేను మీ కష్టాలను బాధలను తొలగించడానికి వచ్చాను అని చెప్పారు. ఆ తర్వాత అదే సంవత్సరం అంటే 1940 సంవత్సరంలోనే 20వ తేదీ అక్టోబర్ నెలలో ఉరవకొండలో ఉంటూ తన అన్నగారింట్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి ఆ సత్యం పుస్తకాలను ఆ రోజున ఆ ఇంటి గుమ్మంలో పడేసి అవతార ప్రకటన చేశారు. యావత్ ప్రపంచానికి తెలిసేటట్లుగా ఆ అవతార ప్రకటన ఈనాడు కూడా అందరం కూడా మనం ఒక పర్వదినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రేపు 20వ తారీఖు మనకి పెద్ద ప్రోగ్రాం ఉంది మన ఏఎస్బిలో. స్వామి చెప్పారు తానింకా ఎవరికి చెందనని, తాము తలపెట్టినటువంటి కార్యక్రమాలు ప్రారంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనదని, తాను వారికి సంబంధించిన వాడు కాడని చెప్పేసి వదిన గారు అన్నగారు ఎంత అడిగినా సరే వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళారు. ముందుకే వెళ్ళి అక్కడ అక్బారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి తోటలోకి వెళ్ళి అక్కడ ఒక రాయి మీద కూర్చుని అక్కడ అప్పటికే ఆయన దివ్యత్వం తెలిసినటువంటి కొందరు ఆయన చుట్టూ చేరితే వారికి ప్రప్రథమంగా ఒక పాట పాడారు. ఈరోజు పద్మాబాయిన పాడారు గురువు పాటన, మానస భజరే గురుచరణం అనేటువంటి పాట పాడి మన గురుచరణాన్ని పట్టుకుని మన ఈ సంసార సాగరాన్ని దాటాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా పాడి నేర్పించారు భక్తులకి. షిరిడీ సాయి అభేద శక్త్యవతారాయణ మహా అని మన అష్టోత్తరంలో మనం చదువుతూ ఉంటాం నిత్యం కూడా ప్రతిరోజు. అంటే షిరిడీ సాయే సత్యసాయి వారిద్దరికీ అభేదం, ఎటువంటి భేదము లేదు అని ఈ మంత్రం యొక్క అర్థం. వారే వీరు అనటానికి మనకి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. అవేమిటంటే షిరిడీ సాయిని సేవించి సత్యసాయి బాబా దగ్గర సేద తీరి తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి సేవించినటువంటి అక్కడ ఇక్కడ కూడా సేవించినటువంటి భక్తులు ఉన్నారు. వారి గురించి ఒక్క విహంగ వీక్షణం చేద్దాం. ఎందుకంటే షిరిడీ సాయి సత్యసాయి అని మనం తెలుసుకోవటానికి. ప్రప్రథమంగా పెద్ద బొట్టుగా సత్యసాయిచే భక్తి భక్తులచే పిలువబడినటువంటి గాలి శారదమ్మ. ఆవిడ షిరిడీ బాబా వారితో సంభాషణలు
దర్శనములు, స్పర్శనములు, చీత్కారాలు, దెబ్బలు తిని ఆద్యంత వరకు కూడా వారిని వదలక విశ్వాసంతో వారిని ప్రేమించి పూజించి సేవించి తరించినటువంటి గొప్ప స్త్రీమూర్తి భక్తురాలని. చివరికి సత్యసాయి సన్నిధిలో తన అంత్య గడియలు వరకు జీవించి తన తనువును చాలించారు పుట్టపర్తిలో. పతితులకు అంటే ఆ రోజుల్లో ఆ స్త్రీలు భర్త పోవటం వలన గృహంలో అందరితో కూడా చీత్కారం పొందేవారు అనమాట. అటువంటి పతితులైనటువంటి స్త్రీమూర్తులకు గాలి శారదాదేవి ఒక ఆశ్రమం స్థాపించారు. అయితే ఆ ఆశ్రమం ఆవిడ నిజానికి 7 వారాలు నగలు పెట్టుకుని చూడండి, బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అంటారు, అట్లా పుట్టారు ఆ తల్లి. కానీ కాలక్రమంలో అవన్నీ కూడా కరిగిపోయినాయి, మోసగించబడింది, భర్తతోనే మోసగించబడింది. ఆవిడ చరిత్రే ఒక సినిమా తీయచ్చు, అంత అద్భుతమైనటువంటి జీవితం ఆవిడది. ఆవిడ అటువంటి కష్టాలు ఎవరికి రాకూడదని భర్తలు వదిలేసిన వారు పతితులు అయినటువంటి స్త్రీలను చేరదీసి ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో వారికి ఆశ్రయం ఇస్తూ వారికి జీవనోపాధిని కూడా చూపించేవారు, నేర్పించేవారు. టైలరింగ్ అని ఇట్లాంటి పనులు నేర్పించేవారు. అయితే ఈ ఆశ్రమం నిర్వహించడానికి ఆమె దగ్గర ఉన్నట్టు డబ్బులన్నీ అయిపోయినాయి కాబట్టి, చాలా పేదరాలు అయిపోయింది కాబట్టి ఆవిడ హరికథలు, ఆవిడ మంచి గాయకురాలు, తర్వాత పండితురాలు అనమాట. సంస్కృతంలోను, తెలుగులోను, ఇంగ్లీషు, హిందీలో కూడా ఆవిడ పండితురాలు. ఆవిడ హరికథలు ఆవిడే స్వయంగా రాసుకుని దానికి బాణీ కట్టుకుని అవి పాడుతూ చెబుతూ ఊరూరా తిరుగుతూ ఆ డబ్బు భక్తులు వినేవారు ఇస్తే ఆ డబ్బును తీసుకొచ్చి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. అది రాజమండ్రిలో స్థాపించారనమాట. ఆ విధంగా ఊరూరు తిరుగుతూ ఆవిడ ఒకసారి ఉరవకొండ వచ్చారు. అక్కడ ఒక అద్భుత బాలుడు ఉన్నాడని విన్నారు. విని సరే ఆ అద్భుత బాలుని చూద్దామని చెప్పి ఆవిడ సత్యం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సత్యం హిందీలో ఈమెను చూడగానే ఏమన్నారంటే, మేరీ బేటీ తుమ్ ఆయే హో అన్నారు. అంటే ఏంటి హిందీలో, నా కుమార్తె వచ్చేసావా అని అర్థం అనమాట. తర్వాత ఇంకేమన్నారంటే, అమ్మాయి నీవు నాకు 16 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వు అని గట్టిగా అడిగారు ఆ బాలసత్యం. మళ్ళా ఇంకేమన్నారంటే, జ్ఞాపకం తెచ్చి, ఈవిడేమో ఆశ్చర్యపోతూ చూస్తుంది అనమాట. ఈ అబ్బాయికి నేను 16 రూపాయలు ఇవ్వాలి ఏమిటి, ఎప్పుడు ఇవ్వాలి ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆవిడ. అప్పుడు ఆయన అన్నారు, జ్ఞాపకం తెచ్చుకో, నీవు దసరా ఉత్సవాల కోసం 40 రూపాయలు వసూలు చేసి బలరాంతో 24 రూపాయలు పంపించావు. నేను నీకు షిరిడి సాయిని తెలియజేయడానికే గుర్తు చేశాను అంతే. ఇప్పుడు నాకు అప్పుడు ఆవిడ ప్రయత్నం చేసింది, ఆవిడ దగ్గర డబ్బులు తీసి లెక్క పెడుతుంటే, వద్దు ఇప్పుడు నాకేం ఒక్కలు, ఊరికే నేను షిరిడి సాయిని గుర్తు చేయడానికే నేను ఈ విషయం నీకు చెప్పాను అని అన్నారు. అంతేకాకుండా షిరిడి బాబా వారు ఈ శారదమ్మను గోరి అని పిలిచేవారు. ఎందుకంటే శారదమ్మ చిన్నాన్నలకు పెద్దనాన్నలకు పుత్ర సంతానమే ఉంది కానీ పుత్రికా సంతానం లేదు. వీళ్ళ నాన్నగారికి చాలా కాలం సంతానం లేకపోతే షిరిడి బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, స్వామి మాకు ఒక పుత్రికా సంతానాన్ని ప్రసాదించండి అని. పొండి పుడుతుందని ఆయన ఇప్పుడు గట్టిగానే మాట్లాడతారు కదా, వెళ్ళండి పుడుతుంది అని చెప్పారు. కొంతకాలానికి 1 సంవత్సరాలతో 2 సంవత్సరాలకి పాప జన్మించింది. వాళ్ళు ఎంతో ఆనందించారు. ఆనందించి ఆ పాపని షిరిడి బాబా దగ్గర తీసుకెళ్లి నామకరణం చేయమంటే షిరిడి బాబా గారు ఆవిడికి శృంగేరి శారదాదేవి అని పేరు పెట్టారు. అందువలన ఈ అమ్మాయిని షిరిడి బాబా వారు గోరి, శృంగేరి కదా గోరి అని పిలిచేవారు అనమాట. ఒక గోరి అని షిరిడి బాబా తప్ప ఆ అమ్మాయిని ఎవరూ పిలిచేవారు కాదు. అప్పుడు ఆ బాలసత్యసాయి ఏమన్నారంటే, గోరి నమస్కారం అయినా చేసుకోకుండా అలా నిలబడ్డామేమిటి? వెంటనే శారదాదేవి సత్యసాయి పాదాల మీద శిరస్సు ఉంచి కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది అనమాట. అప్పుడు స్వామి ఏమన్నారంటే, నీవు ఆశ్రమం నడుపుతున్నావు కదా, దాన్ని ముగించి పర్తికి రా, అక్కడ నీకు అంతా నేను చెబుతాను, నీకు ఆశ్రమంలో స్థిరవాసం కూడా కల్పిస్తాను, నీ జీవితాంతం కూడా నా దగ్గరే ఉందువు గాని
అని అన్నారు. నిజానికి అప్పటికి ఎప్పుడైతే బాలసత్యం చెప్పారో అప్పటికి ప్రశాంతి నిలయం లేదు, ఆశ్రమం లేదు, స్థలం లేదు, నిర్మాణం లేదు, ఏమీ లేదు. కానీ అన్నారు అది స్వామివారి భవిష్యత్ కార్యాచరణ. తర్వాత షిరిడీలో తాము శరీరం వదిలిన 8 సంవత్సరాలకు మద్రాసు రాష్ట్రంలో జన్మిస్తానని ఆమెకు చెప్పారనమాట. ఇంకో అతను కూడా చెప్తే అతను 8 సంవత్సరాల బాలుడుగా వస్తాడు, ఆయన తప్పు రాసుకున్నారు. కానీ ఈమె మాత్రం 8 సంవత్సరాల తర్వాత వస్తానని ఈవిడ రాసుకునే ఆవిడ జ్ఞాపక శక్తి అటువంటిది. ఆవిడ రాసినటువంటి పుస్తకంలో ఆ విషయాన్ని చక్కగా ప్రస్తావించారు. తర్వాత గాలి శారదమ్మను పెద్ద బొట్టుగా స్వామివారు పిలిచేవారు. ఎందుకంటే ఆవిడ చాలా పెద్ద బొట్టు పెట్టుకున్నారు, రూపాయి కాసంత. ఇప్పుడు ప్రస్తుతం రూపాయి కాసంత ఉంది, అంత పెద్ద బొట్టు పెట్టుకున్నవారు. అందువలన స్వామివారు ఆమెని పెద్ద బొట్టు అని పిలిచారు. యాక్చువల్గా పెద్ద బొట్టు అని ఎందుకు వచ్చిందంటే ఆమె భర్త పోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఆమె బొట్టు పెట్టుకుంటే ఆశ్రమం అంటే పుట్టపర్తి ఆశ్రమం స్త్రీలు ఆ రోజుల్లో నీ భర్త చనిపోయాడు నువ్వు బొట్టు పెట్టుకోకూడదని పాపం తుడిచేసేవారు. తుడిచేస్తా మళ్ళా పెట్టుకుని మళ్ళా తుడిచా ఇట్లా చేస్తుంటే ఆమె స్వామి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంది. ఇట్లా చేస్తున్నారు ఆశ్రమంలో ఉన్నటువంటి స్త్రీలు స్వామి అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే స్వామి ఎప్పుడు కౌంటర్ బాగా ఇస్తారు కదా స్వామి, నువ్వు పెద్ద బొట్టు పెట్టుకో, అప్పుడు నేను చెప్తాను వాళ్ళని ఎవరిని నీ బొట్టు తొడవద్దని అని చెప్పారు. చెప్పి అప్పటి నుంచి ఆవిడ రూపాయి కాసంత బొట్టు పెట్టుకుందనమాట. కానీ స్వామి చెప్పిన తర్వాత ఏ స్త్రీ కూడా ఆమె బొట్టు జోలికి వెళ్ళలేదనమాట. అందువల్ల ఆవిడ పెద్ద బొట్టు అని పిలిచేవారు. ఆమె ప్రశాంతి నిలయంలో ఏం చేసే చాలా సేవ చేసేవారండి. ఆమె ప్రశాంతి నిలయంలో రంగవల్లులు వేయడం, స్వామి మందిరం భజన హాల్ను పూలతో అలంకరించడం, సేవాదళ నాయకురాలిగా సేవాదళని క్రమశిక్షణలో ఉంచడం, మంచి డిసిప్లినరీగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దేవారు. అంతేకాదు సెక్యూరిటీ గార్డుగా కూడా ఉండారు. ఒకసారి దొంగలు వస్తే ఆ దొంగలను కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టారు, గదిలో పెట్టారు. తర్వాత స్వామివారేమో పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పమంటే అప్పచెప్పారు. అంత ధైర్యవంతురాలు. భక్తులకు ఆహారం వసతులకు చూసేటువంటి బాధ్యతలు వహించేవారు అనమాట. ఈ విధంగా అనేక సేవలు అందించారు ఆవిడ సత్యసాయిబాబా ఆశ్రమంలో. తర్వాత ఆవిడ పుస్తకం ఉంది ఏమిటంటే శ్రీ సాయిబాబా నా మార్గం నా గమ్యం అని. ఆ పుస్తకంలో ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమిటంటే ఇద్దరు ఒక్కటే. అది యాజ్ ఇట్ ఈస్ గా నేను మీ ముందు చదువుతాను. షిరిడీ బాబాను సేవించి వారి లీలలు మహిమలు భక్తులతో సంభాషణలు తదితర అనుభూతులు ఎన్నో పొందినటువంటి నేను ఆ బాబాయే పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిగా అవతరించనని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఆ బాబా పెదిమలు ముక్కు చెయ్యి తిప్పుట వంటి పోలికలు ఎన్నో శ్రీ సత్యసాయిలో కనిపించుట చేతను నేను ప్రత్యక్షంగా ఇద్దరి బాబాలను సేవించి వారి భక్తజన సంరక్షణను మొదలగు విషయం చాలా సునిశ్చితంగా నిశ్చితంగా పరిశీలించి గ్రహించుట చేతను ఇద్దరి బాబాల స్వరూపంలో వేరైనా వారిద్దరి ఆత్మశక్తులు వాస్తవముగా ఒకటేనని నిశ్చయంగా చెప్పగలను. వారు వీరు ఒక్కరు కాదు, వారు వీరు ఒక్కరే, కానీ వారు వీరు ఒక్కరు కారు అని వాదించి వాళ్ళకు నా సలహా ఏమిటంటే దయచేసి ఇట్టి భేదాభిప్రాయాలు పెట్టుకుని కాలం వృధా చేయక ఇద్దరు బాబాలు ఒక్కరే అనే భావంతో ప్రస్తుత అవతారమగు పర్తి బాబాను సేవించి తరించగలరు అనేటువంటి విషయాన్ని వారు ఆ పుస్తకంలో రాశారు. కాబట్టి ఇద్దరు అభేదము అనేటువంటి విషయం ఈవిడ ద్వారా మనకి తెలుస్తుంది. రెండవ వ్యక్తి ఎంఎస్ దీక్షిత్. ఈ విషయాన్ని నిన్న ఒక సోదరి సత్యసాయి దివ్య చరిత్రలో చాలా విషయాలు నేను చెప్పబోయే విషయాలు చాలా వరకు మనం సత్యసాయి దివ్య చరిత్రలో విన్నామండి. అయినా ఇంకొంచెం డీటెయిల్ గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంఎస్ దీక్షిత్ చిన్నప్పుడు విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటే వాళ్ళ పెద్ద నాన్నగారు షిరిడీ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. షిరిడీ బాబా వారు ఈ బాబు ఆయన పేరు హరిసీతారాం దీక్షిత్. సాయిరాం, థ్యాంక్ యూ. ఆ పెదనాన్న పేరు హరిసీతారాం దీక్షిత్ అండి. ఆ హరిసీతారాం దీక్షిత్ గారు తీసుకువెళ్తే అప్పుడు
షిరిడి బాబా వారు ఈ బాబు నుదుటిన దునిలోంచి విభూది తీసి పెట్టి కాస్త గట్టిగా అరిచారనమాట. ఏమనంటే ఇక వెళ్ళిపో వెళ్ళు అన్నారు. అంటే ఆ చిన్ని బాబు అంటే ఎంఎస్ దీక్షిత్ తననే షిరిడి బాబా ఆ విధంగా గట్టిగా గసిరారు అనుకుని ఇక వెళ్ళిపోదాం రా పెదనాన్న అని చెప్పి మారం చేశాడు. అప్పుడు పెద్దనాన్న ఏమన్నారంటే నిన్ను కాదురా నాన్న వెళ్ళిపోమన్నది, నీ తలనొప్పిని పొమ్మన్నారు అని అన్నారనమాట. తర్వాత ఎంఎస్ దీక్షిత్కి తలనొప్పి మరలా రానే రాలేదు జీవితంలో. అయితే ఎంఎస్ దీక్షిత్ ఆ బాబు కొంచెం పెద్దవాడైన తర్వాత అనుకున్నాడు, నాకు ఈ విధంగా తలనొప్పి పోగొట్టి ఇంకా ఎన్నో విధాలుగా నాకు సహాయ సహకారాలు అందించినట్టు షిరిడి బాబా వారి దగ్గర ద్వారపాలకునిగా ఉండలేకపోయానే అనే బాధపడుతూ ఉండేవాడు. అతనికి జ్ఞానం వచ్చి ద్వారపాలకుడుగా ఉండాలి అనుకునేటప్పటికి షిరిడి బాబా వారు అవతారం చాలించారు. అందువలన ఈ విధంగా బాధపడుతూ ఉండేవాడు. అయితే షిరిడి బాబాని సత్యసాయి బాబాగా అవతరించారని తెలుసుకుని అయితే పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబా వారిని చూడాలి అని అనుకుని వారు 23వ తేదీ 10వ నెల అంటే అక్టోబర్ 1961వ సంవత్సరం పుట్టపర్తి వచ్చారు. ఆ రోజు దసరా మహోత్సవం. శ్రీ సత్యసాయి బాబా వారు ఉపన్యాసం ఇస్తున్నారు వేదిక మీద. ఆయన్ని చూశారు ఈ దీక్షిత్. చూసి తనలో ఇలా అనుకున్నాడు, ఏమనంటే షిరిడి బాబా నిరాడంబర జీవి, నిరాడంబరంగా ఉండేవారు. ఇతని వేషం జుట్టు అచ్చు సినిమా నటుని వలె ఉంది అని మనసులో అనుకున్నాడు. ఆ టైంలో స్వామివారు దసరా రోజు కావడం వలన ఉపన్యసిస్తున్నారు కాబట్టి ఆ ఉపన్యాసంలో స్వామి అన్నారు, కొందరు నన్ను చూచి సినిమా నటుడి వలె ఉన్నాను అని అనుకుంటున్నారు అని ఆ స్పీచ్ లో దొరికిందనమాట. నిజంగా స్వామివారి స్పీచ్ వింటుంటే అండి మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదేమిటో ఆ విచిత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఏదో ఒక టాపిక్ మీద చెప్తుంటారు, మన మనసులో ఏమని అనుకుంటే దానికి వెంటనే మనకి సమాధానం ఆ స్పీచ్ లో వచ్చేస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఎంఎస్ దీక్షిత్ అనుకుంటే దానికి వెంటనే అతని మనసులో అనుకున్నది కాస్త ఆయన చెప్పేశాడు. ఈ మాటలు విని ఎంఎస్ దీక్షిత్ ఆశ్చర్యపోయారు. తర్వాత రోజులలో అతనికి స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చి అతని పూర్వీకులందరూ మరి పెద్ద నాన్నలు అందరూ కూడా తమకు తెలుసునని అతని మనసులో ఉన్నటువంటి కోరిక అంటే ఏమిటి, ద్వారపాలకుడిగా ఉండాలి అని బాధపడుతున్నాడు కదా, ఆ కోరికని చెప్పి ఎంఎస్ దీక్షిత్ని బృందావనం క్యాంపస్ గేటు దగ్గర కాపలాదారుగా ఉండమని చెప్పారనమాట. ఆ తర్వాత అతను బృందావనం క్యాంపస్ గేట్ కీపర్ గా ఉండి స్వామిని సేవించి తరించి తన కోరికను ఆ విధంగా తీర్చుకునే ధన్యత పొందాడు ఎంఎస్ దీక్షిత్. ఇక 3వ వ్యక్తి అంటే చాలా మంది అందులో ఒక 5-6 తీసుకున్నానండి. 3వ వ్యక్తి ఎవరంటే హీరాబాయి బరోడేకర్. ఈమెకు 6 సంవత్సరముల వయసు ఉండేటప్పుడు ఆమె తండ్రి అతన్ని బరోడా రాజస్థానానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అతను గాయకుడు కరీముల్లా ఖాన్, తండ్రి పేరు కరీముల్లా ఖాన్, ముస్లిం కదా. బరోడా తీసుకెళ్తున్నాడు ట్రైన్లో. తీసుకెళ్తుంటే కోపర్గాం దగ్గరికి వచ్చేసరికి ఈ 6 సంవత్సరాల హీరాబాయి గారికి విపరీతమైనటువంటి జ్వరం వచ్చేస్తుంది, చాలా కాలిపోతుంది ఒళ్ళు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ తండ్రి గారు ఆ పాపను తీసుకుని కోపర్గాంలో దిగిపోయి అక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారని అక్కడ వారిని వాకప్ చేస్తే అక్కడ వారన్నారు, ఇక్కడ దగ్గరలోనే షిరిడి అనేటువంటి ఒక ఊరుందయ్యా, అక్కడేమో ఒక ఫకీర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మీ పాపకి జ్వరం నయమవుతుంది, మేమంతా అక్కడికే వెళ్తామని చెప్పారు. సరే ఒక టాంగా మాట్లాడుకుని తండ్రి కూతురు కలిసి షిరిడి వెళ్ళారు. షిరిడి బాబా వారి దగ్గరికి వెళ్తుంటే షిరిడి బాబాని ఎదురొచ్చి ఆ పాపకి విభూతి పెట్టి ఆప్కా బేటీ నై మరేగా అన్నారనమాట. మీ అమ్మాయి చనిపోదు అంటే బహుశా చనిపోయే స్థితి ఉందేమో, అందుకే చనిపోదు అని స్వామివారు చెప్పారనమాట. అంటే ఈ విధంగా మరణించడానికి సిద్ధంగా ఉన్న ఆ జీవిని కూడా షిరిడి బాబా జీవింపజేశారనమాట. తర్వాత తండ్రి గారు కరీముల్లా ఖాన్ షిరిడి బాబా దగ్గరే 2-3 రోజులుండి అతను గాయకుడు కదా, పాటలు పాడి వినిపించి బాబా వారికి ఆనందాన్ని కలిగించారు. తర్వాత
హీరాబాయికి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ తండ్రి చెప్పాడనమాట. ఆమెకి జీవితాన్ని ఎలాగిచ్చారు, ప్రాణాన్ని షిరిడీ బాబా ఏ విధంగా ఇచ్చారన్న విషయం చెప్పి, ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా షిరిడీ బాబాని మర్చిపోకు, ఆయన దగ్గరికి వెళ్తూ ఉండు ముందు ముందు అని చెప్పేశారు. ఆయన కాలగమనం మరణించారు అనుకోండి. ఆ తర్వాత సత్యసాయి బాబా వారుగా షిరిడీ బాబా అవతారం చాలించి పుట్టపర్తిలో అవతరించారని ఈమె తెలుసుకున్నారు. కానీ పుట్టపర్తి వెళ్ళలేకపోయేవారు. కారణాలు ఉంటాయి కదా. తర్వాత ఒక పర్యాయము సత్యసాయి బాబా వారు బాంబే వచ్చారు. బాంబే వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, కార్యనిర్వాహకులు సాయంకాలం పూట ఏదైనా కచేరీ చేస్తే బాగుంటుందని హీరాబాయిని గాన కచేరీ ఏర్పాటు చేశారనమాట. అప్పుడు నిజానికి ఆ రోజు ఆవిడికి పుట్టినరోజు వేడుకలు చేద్దామని గాయకులంతా ఆ ట్రూప్ ఉంటుందిగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ షిరిడీ బాబా అంటే సత్యసాయి బాబా వారు గాన కచేరీ చేయమని ఆహ్వానం పంపడం వలన దాన్ని వెనక్కి నెట్టేసి వచ్చి ఇక్కడ గాన కచేరీ చేశారు. అప్పుడు గాన కచేరీ చేయడానికి వచ్చినప్పుడు సత్యసాయి బాబా వారు అన్నారనమాట, నీవు 6 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చావు, నీ వయసు 6 సంవత్సరములు ఉన్నప్పటి నుంచి కూడా నీవు నాకు తెలుసు అని వారే అన్నారు. అప్పుడు ఆవిడికి ఇంకా రూఢి అయిపోయింది అనమాట. ఏమిటి, షిరిడీ బాబాయే సత్యసాయి బాబా అని నిశ్చయం చేసుకున్నారు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఏమిటంటే ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు ఏదో జరుగుతూ ఉంటే అక్కడ వచ్చిన వారికి ఆనందం కలిగించడానికి ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తారు. డ్యాన్స్ అని, డ్రామా అని, గాన కచేరీని చేస్తారు. అందులో ఒకరోజు గాన కచేరీ ఏర్పాటు చేసి అందులో హీరాబాయిని ఇన్వైట్ చేశారు పాట పాడమని. సరే, ఆవిడ అది 2 నెలలు 3 నెలల ముందే జరుగుతాయి కదా అపాయింట్మెంట్స్. సరే, ఆవిడ ఒప్పుకున్నారు. తీరా ఏ రోజైతే ఆవిడ గాన కచేరీ ఢిల్లీలో ఇవ్వాలో అదే రోజు సత్యసాయి బాబా వారి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమనంటే అదే రోజు పుట్టపర్తి వచ్చి గాన కచేరీ చేయమని. అప్పుడు ఆవిడ డైలమ్మా చూసుకోండి. అట మంత్రులు, పెద్ద అఫీషియల్స్, ఇక్కడ స్వామి, ఎటు పోవాలి? ఆ డైలమ్మాలో ఉంటే ఇంట్లో వాళ్ళంతా నువ్వు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళు, అప్పటికే ఆవిడకి ఏదో టైటిల్ ఇచ్చారు, పద్మశ్రీ ఏదో ఇచ్చారు కదా, చేత నువ్వు అక్కడికే వెళ్ళు, కానీ ఈ స్వామిది ఏముంది అంటే స్వామిది విశ్వాసం అయితే ఏదో మాట్లాడారు. కానీ ఆమె ఆలోచించి, లేదు సత్యసాయి బాబా దగ్గరికే నేను వెళ్తాను, నాకు జీవితం ఇచ్చినట్టు షిరిడీ బాబాయే సత్యసాయి బాబా, కమ్ వాట్ మే అని ఏదైతే అవని అని చెప్పి పుట్టపర్తి వచ్చేసారు. చక్కగా గాన కచేరీ చేశారు. ఢిల్లీ వెళ్ళాల అయిపోయింది. అయిపోతే ఇంకా ఆవిడ ఏమి నిశ్చింతగా 4 రోజులు ఉండమన్నారు సత్యసాయి బాబా. 4 రోజులు ఉన్నారు ఆవిడ పుట్టపర్తిలో. తర్వాత ఇంకా పూనా వచ్చేసారు, వాడు సొంత ఊరు. వచ్చేసిన తర్వాత ఆవిడకి ఒక రిజిస్టర్డ్ కవర్ వచ్చింది ఢిల్లీ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ నుంచి. అది ఓపెన్ చేశారు. అని కొంచెం భయంగానే ఉంది, కానీ ఏమైతే అవని సత్యసాయి బాబా ఏం చేసినా చేస్తారని ధైర్యంగా ఓపెన్ చేశారు. చేస్తే ఆవిడికి 1,00,000 రూపాయలకి చెక్ ఉందన్నమాట. ఎందుకనంటే అందులో లెటర్ కూడా ఉంది, నీవు అద్భుతంగా పాడేవు పాటలు పాడేవు, అందరిని అలరించావు, అఫీషియల్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందుకు కృతజ్ఞతగా ఇదొక గిఫ్ట్ మాది అని చెప్పి రాసి లెటర్ ఇచ్చారు. అప్పుడు ఆవిడ ఫోన్ చేశారు. ఏమనంటే, నేను అసలు ఢిల్లీ రాలేదు, నేను పాడలేదు, ఎవరు పాడారో నన్ను అనుకున్నారు, నేను కాదు. కాదమ్మా, నువ్వు వచ్చా, పలానా రంగు చీర కట్టుకున్నావు, అన్నీ వర్ణించారు. అప్పుడు ఆవిడకి బల్బు వెలిగింది. ఏమిటి, నేను కాదు, నా ప్లేస్లో సత్యసాయి బాబా వారు వెళ్ళి గాన కచేరీ చేశారని. సో ఈ విధంగా సత్యసాయి బాబా వారు ఈ హీరాబాయి రూపంలో వెళ్ళి గాన కచేరీ చేశారని. ఇక్కడ ధన్యురాలు ఆవిడ. అదేవిధంగా మన కామరాజ్ అనిల్ కుమార్ వలే కూడా అతని స్నేహితుడు వస్తే బృందావన్ క్యాంపస్లో స్వామివారు అనిల్ కుమార్ లాగా అంతా చూపించి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి పంపించారు కదా. ఈ విధంగా సత్యసాయి బాబా వారు తమ భక్తుల యొక్క రూపాలు, నామాలు తీసుకుని వాళ్ళు చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు. 4వ వారు ఎవరంటే చించోళి రాణి గారు. చించోళి రాణి గారు హైదరాబాద్లో ఉండేవారు అనమాట. అప్పుడు షిరిడీ బాబా వారు వారి ఆస్థానానికి వచ్చారు. నిజానికి షిరిడీ బాబా ఎక్కడికి వెళ్ళలేదు, కానీ హైదరాబాద్ వచ్చారంట. అంటే ఏమిటంటే ఒకే చోటు ఒకే ప్రాంతం నుండి పెక్కు దేశంలో దర్శనం వస్తుందా అంటారు కదా,
ఆ విధంగా షిరిడి బాబా వారు వీరింటికి వచ్చారనమాట. అప్పుడు ఆ రాజావారు షిరిడి బాబా వారిని టాంగా, వాళ్ళకి రాజులు కదా, రాణులు కదా, అందుకని టాంగా సొంత గుర్ర బండ్లు ఉండేవి. సో ఆ టాంగా మీద భాగ్యనగరం అంతా తిప్పారట. షిరిడి బాబా వీరింటికి వచ్చినప్పుడు ఒక కమండలం తెచ్చుకున్నారు. ఆ కమండలం లాంటిది వారింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత సత్యసాయి బాబా వారు 1949వ సంవత్సరంలో చించోళి రాణి గారి ఆహ్వానం మీద ఈ చించోళి రాణి గారి ఇంటికి వచ్చారనమాట. ఆ ఇల్లంతా చూశారు. సత్యసాయి బాబా వారు ఆ ఇంట్లో షిరిడి బాబాగా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉండేవో, ఎక్కడెక్కడ ఏ గదులు ఉండేవో, ఎక్కడెక్కడ అల్మారాలు ఉండేవో, ఎక్కడెక్కడ ఏ సామాన్లు ఉండేవో, ఎక్కడెక్కడ ఏ చెట్లు ఉండేవో అన్నీ చెప్పి, ఆ చెట్టు లేదే, ఈ గది లేదే, ఆ వస్తువు లేదే, ఇవన్నీ అడుగుతూ వచ్చారనమాట. అంచేత ఆ షిరిడి బాబాయే సత్యసాయి బాబా అని మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత సత్యసాయి బాబా వారు ఆ కమండలం గురించి చెప్పారు. చెప్తే ఆ కమండలం పాత సామాన్ గదిలో ఉంటే అది తీసుకొచ్చి దాని మీద షీ బా అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి షిరిడి బాబాని. ఆ కమండలాన్ని తర్వాత వారు ఎక్కి తిరిగినటువంటి గుర్రబండి అట్లానే ఉంది. ఆ బండిని రెండింటినీ కూడా పుట్టపర్తి పంపించారు చించోళి రాణి గారు. అవి 2 కూడా ఈనాడు చైతన్య జ్యోతి మ్యూజియంలో ఉన్నాయి. కాబట్టి షిరిడి బాబాయ్ సత్యసాయి బాబా వాళ్ళిద్దరు అభేదం అనేటువంటి విషయం ఈ దృష్టాంతం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. మరొక దృష్టాంతం ఏంటంటే, ఒక పర్యాయం శివంలో స్వామివారు ఉపన్యసించడానికి వేదికపై కూర్చున్నారనమాట. ఆ ప్రక్కనే భారతదేశ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్ సూర్య భగవంత గారు కూడా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆడియన్స్ లో దూరంగా ఎక్కడో గోడ దగ్గర ఒక వృద్ధురాలు 70 సంవత్సరాలు ఉంటాయి ఆవిడని చూపించి సత్యసాయి బాబా వారు అన్నారు సూర్య భగవంతం గారితో, ఆమెను నేను 70 సంవత్సరాలుగా నేను ఎరుగుదును అన్నారు. ఆమెను నేను 70 సంవత్సరాలుగా ఎరుగుదును అన్నారు. అలా అంటే సూర్య భగవంతునికి చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయనకి 40 సంవత్సరాలు ఉండి ఉండడం, ఈమెగా 70+ ఉండి ఉండడం, అదెట్లా సాధ్యం అని ఆయనకి కొంచెం తల పట్టుకున్నాడు. ఎంత సైంటిస్ట్ అయినా ఇది ఎక్కడ గొడవ అని. సరే స్వామివారు ఉపన్యాసం మొదలెట్టారు. అప్పుడు సూర్య భగవంతం గారు మెల్లగా ఆ స్టేజ్ దిగి ఆ వెనక నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడని అడిగారు అనమాట, అమ్మా నీకు స్వామివారు ఎంతకాలం నుండి తెలుసు అని అడిగారు. అడిగితే ఆవిడ ఏమన్నారంటే, నా చిన్నప్పటి నుండి నాకు తెలుసు అన్నారు. నన్ను మా నాన్నగారు షిరిడి బాబా దగ్గరికి తీసుకువెళ్తే షిరిడి బాబా వారు నాకు ఒక లాకెట్ గొలుసులో పెట్టి ఇచ్చారు. ఇదిగో అది ఆ లాకెట్టు అని తన మెడలో ఉన్నటువంటి ఆ గొలుసులో ఉన్నటువంటి లాకెట్ ను తీసి చూపించారు అనమాట. షిరిడి బాబానే సత్యసాయి బాబా కదా అని కూడా ఆమె అన్నారు. అప్పుడు సూర్య భగవంత గారు ఆహా సాయి అని అనుకుంటూ ఆమె దగ్గర నుంచి తన స్థానం దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకొక విషయం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం 12:15 వరకే కదా, 45 మినిట్సే కదా నాకు ఇచ్చింది. సరే ఇంకొక విషయం చెప్పి ముగించేస్తానండి. 1918 అక్టోబర్ 15వ తారీఖు విజయదశమి అనమాట. ఆ రోజు షిరిడి బాబా వారు దేహం చాలించారు. అయితే షిరిడి బాబా భక్తురాలు కృష్ణప్రియ అనే ఆవిడ సిమ్లాలో ఉంటున్నారు. ఆవిడ షిరిడి బాబా దేహం చాలించారని తెలుసుకుని ఎంతో బాధపడిపోతున్నారు. ఆ సమయంలో వారి ఇంటి గుమ్మం తట్టిన శబ్దం విని ఆవిడ తలుపు తెరిచింది. తెరిస్తే షిరిడి బాబా ఎదురుగా ప్రత్యక్షం అయ్యారు. ఆయన అన్నారు, బేటీ నాకు చలి వేస్తుంది, కాస్త టీ చేసి ఇవ్వు అని అంటే ఆవిడ వెంటనే టీ చేసి ఇచ్చారు. తీసుకున్నారు టీ షిరిడి బాబా గారు. అప్పటికే దేహం చాలించేశారు పుట్టపర్తిలో. తర్వాత మళ్ళా అన్నారు ఆయన, నాకు ఆకలి వేస్తుంది, కాస్త రొట్టె పెట్టు అని అంటే ఆవిడ గబగబా రొట్టెలు చేసింది. ఆ రోజు ఆవిడ వంకాయ కూర వండుకున్నారు. స్వామివారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అంట. అంచేత బాబా గారికి వంకాయ కూర వేసి ఆ రొట్టెలు వడ్డిస్తే ఆయన ఆరగించారు. ఆరగించి ఇంకా వెళ్తాను అని లేస్తుంటే ఆగమని అందాం అనుకున్నారు. ఏంటో ఎప్పుడే వచ్చారు, ఇప్పుడే పోంచారు, ఇప్పుడే వెళ్ళిపోతారు, ఏంటి ఆగండి స్వామి, ఉండండి స్వామి, ఈ రోజుకి అందాం అనుకున్నారు. కానీ ఏం మాట్లాడితే ఎక్కడ కొట్టేస్తారో ఎక్కడ తిట్టేస్తారో భయం. కొట్టడమే కదా షిరిడి బాబా, ఎప్పుడు కొట్టడం, ఇంకా రెండోది ఉండదు. అందుకని ఆవిడ కొంచెం భయపడి ఇంకా ఆగమని ఏం చెప్పలా. వెళ్తాను అంటే ఆవిడ ఇంకా సరే అని అనలేక అన్నారనమాట. అప్పుడు షిరిడి బాబా ఆవిడకి ఒక మల్లెపూల దండ ఒకటి ఇచ్చారు. ఆమె కృష్ణ భక్తురాలు కాబట్టి ఆ మల్లెపూల దండని కృష్ణుని మెడలో వేశారు. విగ్రహం ఉంది, ఆ విగ్రహం మెడలో వేశారు. కానీ అది వెంటనే జారి అక్కడ పక్కనే ఉన్నటువంటి షిరిడి బాబా ఫోటో మీద పడిపోయిందట. తర్వాత బాబా గారు అలా వెళ్తుంటే ఆవిడ గుమ్మం చివరికి వచ్చి చూశారు.
అక్కడ రోడ్డు వర్క్ రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. బాబా వారు అలా వెళ్ళి 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 ఆ రోడ్డు రిపేర్ దగ్గర ఒక గొయ్యి ఏదో ఉంటే అందులో పడిపోయారు. పడిపోతే అక్కడ ఉన్నటువంటి వర్కర్ అయ్యో వృద్ధుడు పడిపోయాడు గోతులో పడిపోయాడు అని చెప్పి కొంతమంది ఆ గోతులోకి దిగి వెతికారు. ఆ గోతులోకి దిగి వెతికితే వృద్ధుడు కనిపించలేదు. మరి అంటే షిరిడీ బాబా మాయమైపోయారు అనమాట. అవతారం చాలించినప్పటికీ కూడా, శరీరం వదిలించినప్పటికీ కూడా ఆయన తన భక్తురాలైనటువంటి కృష్ణప్రియ దగ్గరికి వచ్చి ఆవిడ ఆతిథ్యం స్వీకరించారు. ఈ విధంగా షిరిడీ బాబాయ్ సత్యసాయి బాబా అనడానికి ఎన్నో విషయాలు మన గురువు గారు గిండి షిరిడీ బాబా గుడి గురించి తెలియచేశారు. దాని గురించి అది అది లోకనాథ్ మొదలయ్యారు లైఫ్ అంతా ఒక పెద్ద కథ అండి. ఆయనకి షిరిడీ బాబా పాదముల ముద్రలను వస్త్రం మీద చిత్రించి, అంటే అనడం కన్నా ఆయన పాదాలు పెట్టి వాటిని ముద్రించి ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే మొదలయారికి ఒక క్లాత్ తీసుకురమ్మని చెప్పి సుబ్రహ్మణ్య చెట్టియారికి ఎలా చెప్పారు అట్లాగనమాట. క్లాత్ తెమ్మని చెప్పి దాని మీద నిలబడ్డారు. నిలబడితే పెద్ద పెద్ద పాదముద్రలు షిరిడీ బాబావి పెద్ద పాదాలు, శివుడు కదా, సత్యసాయి బాబా శివశక్తి స్వరూపుడు కాబట్టి ఆయన పాదాలు చిన్నవి. కానీ ఆ చిన్న పాదాలు పెట్టి నిలబెడితే ఆ వస్త్రం మీద పెద్ద పాదాలు పడ్డాయన్నమాట. అప్పుడు ఆయన చెప్పారు ఇవి షిరిడీ బాబా పాదముద్రలని. ఆ పాదముద్రలను గిండి షిరిడీ బాబా విగ్రహం పక్కన పెట్టారు ఆ గుడిలో అనేటువంటి విషయం తెలిసింది. అంటే వ్రాయబడింది. ఈ గిండి దేవాలయం అంతవరకు కూడా షిరిడీ బాబా విగ్రహం ఎలా ఉంటుంది ఎవ్వరికీ తెలియదండి. అయితే గిండిలో షిరిడీ బాబా దేవాలయం నిర్మిస్తానని చెప్పి లోకనాథ్ మొదలయ్యారు అన్నప్పుడు స్వామివారు ఆమోదించారు. అయితే విగ్రహం ఎట్లా ఉంటుంది ఎవరికి తెలుసు. అంచేత సత్యసాయి బాబా వారు చిన్న మట్టి విగ్రహాన్ని ఒకటి ఆయన సృష్టిస్తారు కదా, ఇచ్చారన్నమాట. ఇచ్చి ఇలాంటి విగ్రహం తయారు చేయమంటే చక్కటి గ్రానైట్ మధురాంతకం నుంచి వస్తాడు. ఎట్లా అంటే మధురాంతకం నుంచి వస్తాడు ఆ శిల్పి. అవునండి సాయిరాం, మధురాంతకం నుంచి ఇవన్నీ మీరు చెప్పిన విషయాలే సాయిరాం. వచ్చి అది చక్కగా శిల్పాన్ని చేస్తారు. ఆ తర్వాత సత్యసాయి బాబా వారు ఫిబ్రవరి నెల 3వ తేదీ 1949వ సంవత్సరంలో ఆ విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆ విగ్రహమే ప్రప్రదంగా షిరిడీ బాబా విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసే అన్ని దేవాలయాల విగ్రహాలు పెట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ షిరిడీలో కూడా. షిరిడీలో అంతవరకు కూడా స్వామివారి దివ్య సమాధి చూడటమే జరిగేది, కానీ విగ్రహం అనేది లేదు. తర్వాత స్వామివారు ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ చేశారో అప్పటి నుంచి అన్ని గుడుల్లో కూడా విగ్రహం అనేది స్థాపించడం జరిగింది. ఇకపోతే షిరిడీ బాబా సత్యసాయి బాబా చేసేటువంటి లీలలు, అద్భుతాలు, వాటికి సారూప్యం చాలా ఉందండి. అట్లాంటి లీలలు చాలా ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కాబట్టి దీంతో నేను ముగిస్తున్నాను. ఇంకొక ఎపిసోడ్ చెప్పండి ఎప్పుడన్నా. షూర్ సాయిరామ్, థ్యాంక్ యూ సాయిరామ్. ఒక ఇప్పుడు మనం షిరిడీ బాబా గురించి సత్యసాయి బాబా గురించి అనేక పాటలు భజనలు పాడుకుంటూ ఉంటాం కదండి. షిరిడీ సాయి పర్తి సాయి హమ్కో దీజో ప్రేమామృత సాయి, అలాగే షిరిడీ సాయి శంకర పర్తి విహారి శంకర, అంటే షిరిడీ సాయి సత్యసాయి ఒక్కరేనని మన పాటల రూపంలో కూడా మనం పాడుకుంటూ ఉంటాం అనమాట. చివరిగా ఒక చిన్న శ్లోకం లాంటిది చెప్పి నేను ముగించేస్తాను స్వామి. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకావాసినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టం చ షిరిడీవాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారమే. ఏతాని దశనామాని త్రిసంధ్య పటేన్నరః సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథ కృపాకర. అంటే మనం ఈ 10 నామాల్లో కూడా షిరిడీ బాబా వారి సత్యసాయి బాబా వారి గుణగణాలని మనం స్మరించుకుంటున్నాం అన్నమాట. ఈ స్మరణ వలన మన కష్ట నష్టాలన్నీ పోతాయనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం అనొచ్చు దీంట్లో చెప్పడం జరిగింది అనమాట. చివరిగా 20వ తేదీ అంటే రేపు 20వ తారీఖు సోమవారం నాడు సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం. చాలా శుభదినము. ఆ రోజు కార్యక్రమం మన
ఏఎస్బి అధినేత గారు చాలా చక్కగా రూపొందించారు. మహానగర సంకీర్తన, డిఎస్ శాస్త్రి గారి ప్రవచనాలు ఉంటాయి. వాటికి నాందిగా నాకు తెలిసిన కొన్ని విషయములు అహం సత్యబోధగా సభ్యులతో పంచుకునే అవకాశమును అదృష్టమును ప్రసాదించిన భగవాన్ శ్రీ షిరిడి సత్యసాయి బాబా వార్లకు శిరస్సు వంచి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ యాక్చువల్గా ఇంతటి మేడం నేను ఇప్పుడు సార్ ఆ రోజు మేము చూసుకుంటాం, మీరు ఇంకో రోజు అమ్మంటే వస్తాడు. బట్ ఆయన కాకతాళీయంగా పడిపోయిన ఆయనకంటే ఎవరు బెస్ట్ స్పీకర్ చెప్పండి? అవునండి, ఆయన బెస్ట్ అండి. తర్వాత ఆయన ప్రతి సంవత్సరం ఉంది కదా ఆయన రుద్రం, సో అన్ని కలిపి చెప్తారు. మీరు చాలా చక్కగా రూపొందించారండి కార్యక్రమాన్ని సాయిరాం. దానికి ఇంకా ఎవరో ఏమనలేం, అంతే. అది స్వామి మీ ద్వారా ఆ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు, అంతే సాయిరాం అని నాకు అనిపిస్తుంది. అంతే సాయిరాం. ఇటువంటి మహాభాగ్యమును, వేదికను, సమయాన్ని అనుగ్రహించిన మన ప్రియతమ గురు దంపతులు, అహం సత్యబోధక అధినేతలు శ్రీమతి శ్రీ వరలక్ష్మీ నారాయణ దంపతులకు మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక నమోవాకములు తెలియచేసుకుంటూ ఉన్నాను. తెరచాట్ నుండి ఈనాటి ఈ 4 మాటలు మీతో పంచుకునే భాగ్యం కల్పించిన శ్రీ పి కోటేశ్వరరావు గారికి శుభకామనలు. శ్రీమతి పద్మా బయ్యన సైలెంట్ వర్కర్ శ్రీ పార్థసారథి గారికి వందనములు. ఏఎస్బి శ్రోతలకందరికీ ప్రేమపూర్వక సాయిరాం. విన్నందుకు, మీకు అన్ని తెలిసినప్పటికీ విన్నందుకు కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. అందరికీ సాయిరాం, సాయిరాం. సాయిరామమ్మ.